జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనం ఎంతోమంది అనుభవజ్ఞులు వారు తెలుసుకున్న విషయాలను సాధన చేసి ఎన్నో పరిశోధనలు చేసి ఎంతోమందికి అందిస్తున్నటువంటి ఎక్స్పర్ట్ మాస్టర్స్ ద్వారా మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. మనం నేటి జ్ఞానసభలో అక్టోబర్ 10న వరల్డ్ మెంటల్ హెల్త్ డే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు జ్ఞానసభలో మానసిక అనారోగ్యం, వాటికి కారణాలు ఏంటివి అనేది చర్చ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈనాటి చర్చలో ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎంతో పరిశోధన చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమందికి మానసిక స్వస్థతను అందిస్తున్న ఎక్స్పర్ట్స్ మనతో ఉన్నారు. అందులో ముఖ్యంగా 20 సంవత్సరాల నుండి వారే షిరిడి సాయిబాబా అష్టాంగ యోగా అనేది స్థాపించి 20 సంవత్సరాల నుంచి ఎంతోమందికి యువతకు మరియు అన్ని రంగాల వాళ్ళకి యోగాతో పాటుగా ఎన్నో అద్భుతమైన వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. వారే ఇస్మాయిల్ గారు. నమస్కారం సార్. నమస్తే. తర్వాత ఎంఎస్సి సైకాలజీ, తర్వాత పిహెచ్డి పూర్తి చేసి గత 12 సంవత్సరాలుగా నో యువర్ బ్రెయిన్ అకాడమీని ప్రారంభించి ఎంతోమందికి డిఎంఐటి అంటే బ్రెయిన్ అనాలిసిస్ టెస్ట్ ద్వారా వారి పర్సనాలిటీని, వారి ఆలోచన విధానాన్ని, వారు ఏ కెరియర్లో సూట్ అవుతారు, వారు ఏ అనారోగ్యంతో ఉన్నారు, ఒకవేళ మానసిక అనారోగ్యంతో ఉంటే వారికి కావలసిన టూల్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ద్వారా అందిస్తున్నారు డాక్టర్ రాకేష్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో గత 10 సంవత్సరాలుగా డ్రీమ్ లవ్ కమ్యూనిటీ ద్వారా వారు ఎంఎస్సి సైకాలజీతో పాటుగా డాక్టర్ ఆఫ్ సైకాలజీ పట్టా పొంది వారు గత 10 సంవత్సరాలుగా వారి కమ్యూనిటీ డెవలప్మెంట్లో భాగంగానే ఎన్నో అద్భుతమైన హెల్త్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. ఆ మేడం గారు, వారి అమ్మాయి కూడా సైకాలజిస్ట్గా ఈ ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు. వారే డాక్టర్ సంధ్యారామ్ గారు. నమస్కారం మేడం. నమస్తే. మీ అందరికీ ఈనాటి చర్చకు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. రైట్, ముందుగా వరల్డ్ మెంటల్ హెల్త్ డే గురించి మనం మాట్లాడదాం. ఇస్మాయిల్ గారు, వరల్డ్ మెంటల్ హెల్త్ డే గురించి చెప్పండి. మనిషికి సంపూర్ణ ఆరోగ్యంలో భాగంగా 3 కావాలి. ఒకటి ఆధ్యాత్మిక ఆరోగ్యం, రెండోది శారీరక ఆరోగ్యం, మూడోది మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యంలోనే ఇమిడి ఉంటుంది శారీరక ఆరోగ్యం. ఎప్పుడైతే మనసు పైన పడేటువంటి ప్రతి చిన్న అసౌకర్యం కొంతకాలం తర్వాత అది జబ్బుగా మారుతుంది. అటువంటిది ఏ వ్యక్తి అయితే ఎక్కువగా కాదు, కూడదు, వద్దు, లేదు, నేను చేయలేను, నా వల్ల కాదనే నెగిటివిటీతో ఎక్కువగా కూడుకున్న మానసిక అనారోగ్యం అంటే ఏంటో చెప్తున్నారు. అవును. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా దీనికి ఒక రోజు పెట్టారు కదా, దాని గురించి చెప్పండి. దీని గురించి మనం మాట్లాడదాం. ఎందువల్ల అంటే రోజు రోజుకు వీటి తీవ్రత పెరుగుతుంది. కొంతకాలం వరకు అది సమాజంలోకి రాదు. దాని తీవ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా దాన్ని గుర్తించి ఇదే సమస్య ఎక్కువ మందిలో ఉత్పన్నమవుతుంది అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఒక రోజంటూ పర్టికులర్గా ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఒక వారం రోజులు కానీ 15 రోజులు కానీ వారోత్సవాలని, పక్షోత్సవాలని చెప్పేసి పెట్టి నిరంతరం దాని మీదనే చర్చలు జరుగుతున్నప్పుడు, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు ఆన్సర్లు వస్తున్నప్పుడు అటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి వ్యక్తులు దాని నుంచి బయటపడడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన రోజులు ఏర్పాటు చేస్తారు. రోజు వల్ల వండర్ఫుల్ విషయాలు చెప్పారు మీరు. అంటే అప్పుడు కనీసం ఆ సమయంలోనైనా చర్చకు వస్తాయి, సమస్యలు పరిష్కారాలు చర్చకు వస్తాయి. ఎక్స్పర్ట్స్ కూడా బయటకు వస్తారు, ఆ టైంలో వస్తారు. ఇది నాకు ఒక సమస్య ఉందనేది కూడా తను గుర్తించగలుగుతాడు, లేకపోతే ఆ సమస్య అనుకోడు. వండర్ఫుల్ ఇస్మాయిల్ గారు, థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ రాకేష్ గారు చెప్పండి, వరల్డ్ మెంటల్ హెల్త్ డే దాని గురించి చెప్పండి. మీరు సైకాలజిస్ట్కి ఎప్పటి నుంచో ఉన్నారు కదా, అసలు దాని ప్రత్యేకత ఏంటి? ఆ రోజుల్లో మీరు ఏం చేస్తూ ఉంటారు యాక్చువల్గా అయితే? సో జనరల్గా మన వరల్డ్ మెంటల్ హెల్త్ డే పెట్టి దాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, ఎందుకంటే ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే దీని గురించి అవగాహన ఉన్నది. సో వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరైతే ఎడ్యుకేటెడ్ అండ్ ప్రొఫెషనల్గా జాబ్ చేసుకునే వాళ్ళకి వచ్చే ఇబ్బందులను, అంటే శారీరక ఇబ్బందులను, రెండవది మానసిక ఇబ్బందులను కూడా వాళ్ళు గుర్తించగలుగుతున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళకి చికిత్స కూడా చేసుకుంటున్నారు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలలో వీటిపైన అవగాహన లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనలాంటి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పై స్థాయిలో ఉన్న వాళ్ళకి దీనిపైన కొంత అవగాహన ఉంటుంది.
వాళ్ళు యోగా సెంటర్లు లేకపోతే ఈ మెడిటేషన్ సెంటర్స్ వీటిని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో చేయలేకుండా ఉండే మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా దీనిపైన అవగాహన ఉండాలని దీనికి ప్రత్యేకంగా ఒక దినం దీనికి కేటాయించి దీని మీద అవగాహన అనేది అన్ని స్థాయిలో ఉండే వాళ్ళకి తెలియాలి. విద్యార్థులు ముఖ్యంగా ఈరోజు మనం నవభారతం నిర్మించాలంటే విద్యార్థులే మనకు ఇంపార్టెంట్. విద్యార్థులకు కూడా దీనిపైన అవగాహన ఉండాలని ఇప్పుడు ఈ లాస్ట్ 5 years నుంచి మేము ఈ నో యువర్ బ్రెయిన్ అకాడమీ ద్వారా స్కూళ్ళలో వెళ్ళి కూడా దీనిపైన అవగాహన ఉంచాలి. ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి రోజుకి ఈ వారం రోజుల పాటు రోజుకి ఒక 1/2 hour 30 minutes ఇలాంటి విషయాలపైన వాళ్ళకి అవగాహన కల్పించాలి అని మేము ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. వండర్ఫుల్. ఇది నాకు గుర్తుంది రాకేష్ గారు. నేను వెన్ ఐ వాజ్ ఐ థింక్ స్టడింగ్ 5th or 6th ఐ థింక్ సో, అప్పుడు ఒక డెంటల్ సర్జన్ వచ్చి బ్రషింగ్ ఎలా చేయాలి, అలా చేయడం వల్ల అడ్వాంటేజ్ అని చెప్పారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. నేను బ్రష్ చేసిన ప్రతిసారి అది గుర్తొచ్చి నేను సరిగ్గా బ్రష్ చేస్తుంటా. ఒకవేళ స్మెల్ వచ్చినా బ్రష్ సరిగా చేయలేదని వెంటనే తెలుసుకోగలుగుతున్నాను. అంటే ఆ రోజు పడ్డ సీడు తర్వాత ఎంతోమంది ఎన్ని మాట్లాడారు మన దగ్గర లేవు, కానీ ఆ ప్రత్యేకమైన డెంటల్ డేనో డాక్టర్స్ డేనో అంత ఐడియా లేదు మనకి. ఆ రోజు చెప్పింది. అంటే మీరు చెప్పింది అల్టిమేట్ అద్భుతమైన వర్క్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మేడం గారు మీరు చెప్పండి వరల్డ్ మెంటల్ హెల్త్ డే గురించి. అంటే పరిస్థితులు, ఎన్వైర్న్మెంట్ అన్నీ మారుతున్నా కొద్దీ మన మానసికంగా ఎలా బాధపడుతున్నాం. ఒకప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు, పల్లెటూరులో ఉండేవాళ్ళు, స్ట్రెస్ అంటే ఏంటో తెలియదు. కానీ ఇప్పుడున్న జనరేషన్, కొత్త జనరేషన్కి ఈ ఎన్వైర్న్మెంట్లో బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది, క్రిటిసిజం పెరిగిపోయింది, రకరకాల. అందువల్ల 1992 నుంచి మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనం ఏమనుకుంటున్నాము, శారీరకంగా ఆరోగ్యంగా లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చూపించుకుంటాం, జ్వరము, జలుబు, దగ్గు వగేరా అంటే. అలాగే మనకు మనసు బాగాలేదు, అలాంటప్పుడు మనం ఎందుకు చూపించుకోకూడదు? మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ 92 నుంచి అవగాహన ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. మనం అక్టోబర్ మంత్ని మెంటల్ హెల్త్ మంత్గా అనుకోవచ్చు, వీక్గా అనుకోవచ్చు, వీక్గా కూడా చేస్తాం. మీరు అన్నట్టు 1992కి ముందు నానమ్మలు, అమ్మమ్మలు, వాళ్ళే తాతయ్యలు కౌన్సిలింగ్స్ ఇచ్చేవాళ్ళు. అందరూ అంటే కమ్యూనిటీ లివింగ్ ఇంట్లోనే ఉండేది కాబట్టి వాళ్ళే స్వస్థతని ఇచ్చేవారు. స్వస్థతని ఇచ్చేవారు. 92 నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి, ఈ రోజు ప్రత్యేకత వచ్చేసింది. వండర్ఫుల్. ఇప్పుడు మీరేం చేస్తూ ఉంటారు? మేము కూడా ఈ వీక్ నుంచి అంటే అక్టోబర్ 4th నుంచి 12th వరకు మేము కూడా ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఆన్లైన్లో. మెంటల్ హెల్త్ ఎలా బాగు చేసుకోవాలి, దానికి ప్రికాషన్స్ ఏంటి, అసలు ఏంటి మెంటల్ హెల్త్ అంటే ఏంటి అంటే, శుభ్రంగా మార్నింగ్ నుంచి ఫిజికల్ హెల్త్ బాగున్నప్పుడు మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఇస్మాయిల్ గారు ఆ మాట చెప్పారు కదా ఇందాక. అలాగే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న అందరితోనూ సత్సంబంధాలు మెయింటైన్ చేయగలగాలి. దాన్ని మనం మెంటల్ హెల్త్ అంటాం. అంటే 365 degreesలో మనం హెల్తీగా ఉండాలి, ఫిజికల్గా, ఎమోషనల్గా, అండ్ అన్ని పరిస్థితులను తట్టుకొని, అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, తట్టుకొని దాన్ని బయటికి రాగలగాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే మేడం, నేను ఏ జబ్బు లేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నా అనుకుంటారు. సో ఈ సందర్భంగా చెప్పండి, WHO ఆరోగ్యం అంటే ఏంటి మేడం డెఫినేషన్? WHO ప్రకారంగా ఫిజికల్ ఆరోగ్యం అంటే శారీరకంగాను, మానసికంగాను అండ్ భావోద్వేగాల పరంగాను నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా నీ యొక్క నిలదొక్కుని నీ ఆరోగ్యాన్ని చూపించగలగాలి. ఇప్పుడు ఒక స్ట్రెస్ వచ్చింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేసాము, అలసిపోయి పడుకుంటాము, అది శారీరక ఆరోగ్యం అవ్వదు కదా. నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయగలిగితే అది ఆరోగ్యం. మానసికంగా కూడా మనం ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ మనకు వచ్చింది, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇస్మాయిల్ గారు, వరల్డ్ మెంటల్ హెల్త్ డే దాని గురించి చెప్పండి. అసలు ఏంటి, ఆ రోజుల్లో మీరు ఏం చేస్తూ ఉంటారు, ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు? మనుషుల్లో ఎక్కువగా నిద్రలేని సమస్యలు, డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇటువంటి లక్షణాలు తీవ్రత అవుతున్న సందర్భంలో సమాజంలో ఇటు ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే దాని గురించి ఎక్కువ అవగాహన కలిగించడం కోసం గవర్నమెంట్ దాన్ని గుర్తించేసి దానికి ఒక పరిష్కార మార్గాన్ని కూడా చూపెట్టడం కోసం ఇలా ఇటువంటి డేలు స్పెషల్గా ఏర్పాటు చేసి, అంటే ఇదంటూ ఒక సమస్య ఉత్పన్నమైంది, ఇది ఎక్కువగా ప్రబలి ఉన్నది, దీని నుంచి ఇలా బయటపడాలి, దీని నుంచి అవేర్నెస్ వచ్చి బయటపడడం కోసం ఈ మార్గం బాగుంటుందని చెప్పేసి ఒక వారోత్సవాల్లో ఇట్లా చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే మేము స్కూల్ పిల్లల విషయానికి వచ్చేవరకల్లా వాళ్ళకు ఈ వారం రోజుల్లో వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉండలేకపోవడానికి గల కారణం ఏమిటి, ఎక్కడ నష్టపోతున్నారనే విషయాల పట్ల యోగాను జోడించి
వాళ్ళ మనసుకు కొద్దిగా జ్ఞానపరమైన అంశాలు తెలియజెప్తూ వాళ్ళని మానసిక ఆరోగ్యం వైపు తీసుకెళ్లడం సో జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా ఈ జరుగుతూ ప్రత్యేకమైన రోజున జరుగుతూ అక్టోబర్ 10 రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు. వండర్ఫుల్. సో డాక్టర్ రాకేష్ గారు చెప్పండి. సో వరల్డ్ మెంటల్ హెల్త్ డే మనము జరుపుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ టు మేక్ పీపుల్ టు అండర్స్టాండ్. వివిధ స్థాయిల్లో ఉండే జనాలకి దీనిపైన అవగాహన కలగాలనేది ముఖ్య ఉద్దేశం. సో WHO ఏదైతే మనకు అందించిందో హెల్త్ అంటే ఏంటి, అందులో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ రెండు బ్యాలెన్స్ ఉండడమే హెల్త్గా మనకు కన్సిడర్ చేస్తారు. మరి ఫిజికల్ హెల్త్ గురించి చాలా అవగాహన ఉన్నది సమాజంలో. ప్రతి చిన్న విషయానికి మెడికల్ షాప్ దగ్గర నుంచి డాక్టర్ దగ్గర నుంచి అందరూ అందుబాటులో ఉన్నారు. అండ్ ఇంటర్నెట్లో కూడా దాని గురించి మరింత సమాచారం కూడా అందుబాటులో ఉంది. అలాంటి సందర్భంలో మెంటల్ హెల్త్ గురించి కూడా అందరికీ తెలవాలి అనే ఉద్దేశంతో సైకాలజిస్ట్లో ఒక డిజైనింగ్ చేసి ఈ మెంటల్ హెల్త్ డే అనేది అక్టోబర్ 10న పెట్టడం జరిగింది. ఆ రోజు యాజ్ ఎ సైకాలజిస్ట్గా మేము కండక్ట్ చేసేవి, మేము స్కూల్ అండ్ కాలేజెస్ స్థాయిలో విద్యార్థులకి దీనిపైన అవగాహన కల్పించడానికి వాళ్ళతోని మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకు ఒక 30 minutes పర్ డే ఒక వారం రోజుల పాటు వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దానికి ఎలాంటి రెమెడీస్ ఇవ్వాలి అనే విషయాలపైన మేము స్కూల్లో మేము కండక్ట్ చేస్తుంటాము. అవేర్నెస్ అనేది మేము కల్పించడం చేస్తుంటాం. వండర్ఫుల్. అంటే ఇప్పుడు WHO వరల్డ్ వైడ్గా ఏ ఏ సమస్యలు ఉధృతంగా వస్తున్నాయో గమనించి దానికి ఒక రోజుని ప్రత్యేకంగా కేటాయించి ఆ ఎక్స్పర్ట్స్ అందరితో ఆ టైంలోనైనా కనీసం మాట్లాడి అవగాహన కల్పించే దాంట్లో భాగంగా ఇలాంటి ప్రత్యేకమైన రోజులు ఏర్పాటు చేస్తారనేది మీరు చెప్తే అర్థమైంది. వండర్ఫుల్. సో మీరు మేడం? మనకి రాకేష్ గారు చెప్పినట్టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1948 నుంచే మానసిక ఆరోగ్యం మీద అధ్యయనం స్టార్ట్ చేశారు. 1948 నుంచి. ఓకే. కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి 1992 నుంచి స్టార్ట్ అయింది. పలు దేశాలు UK, US అండ్ ఇండియా అందరూ కలిసి కొన్ని దేశాల వాళ్ళు దాన్ని 1992 అండ్ అక్టోబర్ 10ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకా ఫిక్స్ చేశారు. మానసిక ఆరోగ్యం గురించి మనం దీన్ని ఒక వీక్ అంతా ఆ మంత్ అంతా మనం అవేర్నెస్ కల్పిస్తే ప్రజలు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డెఫినేషన్ ఇచ్చింది. శారీరకంగా ఎటువంటి అనారోగ్యం ఉన్నా మనం ఎలా చూపించుకుంటామో అలాగే మానసికంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు చూపించుకోవాలి. శారీరకంగా, మానసికంగా, స్పిరిచువల్గా, ఎమోషనల్గా అన్ని విధాలుగా మనిషి ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. అలా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ అంటారు. ఆరోగ్యము అలాగే మన పక్క వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండడమే మానసిక ఆరోగ్యం. సో అంటే అవన్నీ అవగాహన కలిగించడం కోసం చేస్తారు. మీరు ఏం చేస్తున్నారు. కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు ఆ మేము time. కూడా జూమ్లో ఆన్లైన్ క్లాసెస్ పెట్టి ఎవ్రీడే అంటే మానసిక హెల్త్ అంటే ఏంటి, అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, దానికి సంబంధించి మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఎలాంటి టూల్స్ టెక్నిక్స్ ఉపయోగిస్తే హెల్తీగా ఉంటాం అంటే జస్ట్ అవేర్నెస్ అనమాట మనకి ఓకే. అవేర్నెస్ క్యాంప్స్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటాం. వండర్ఫుల్. ఇప్పుడు యాజ్ ఏ NLP ప్రాక్టీషనర్గా మనం ఏం చేస్తామంటే ఎవ్రీ అక్టోబర్ 10న ఆ రోజు మన మైండ్ని ఎంత అద్భుతంగా వినియోగించవచ్చో కార్యక్రమాలు చేసేవాళ్ళం. స్పిరిచువల్ సైన్స్లోకి వచ్చిన తర్వాత హోలిస్టిక్ హెల్త్ హోమ్ అని మా గురూజీ బ్రహ్మర్షి పత్రిజీ వారు మనకు ఇది స్థాపించమని చెప్పినప్పుడు 2020 నుండి హోలిస్టిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మనం. అందులో భాగంగా అక్టోబర్ 10th 4 years బ్యాక్ అక్టోబర్ 10thలోనే 10th రోజునే హోలిస్టిక్ హెల్త్ హోమ్ అని ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యానికి తనను తాను తెలుసుకోవడం, స్పిరిచువల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్, స్పిరిచువల్ హెల్త్ ఉంటేనే మిగతా ఇంటలెక్చువల్ హెల్త్ అవన్నీ వస్తాయి అనే ఒక కాన్సెప్ట్ మీద మనం కూడా ప్రోగ్రామ్ చేస్తూ వస్తున్నాం అనమాట. సో వండర్ఫుల్. సో డాక్టర్ రాకేష్ గారు చెప్పండి, మానసిక అనారోగ్యం ఉంది అని తెలుసుకోవడం ఎలా, వాటి లక్షణాలు ఏంటివి? సో మనకి హెల్త్ జనరల్గా ఫిజికల్ హెల్త్ తీసుకున్నప్పుడు ఏదైతే కార్యక్రమాలు శరీరము చేస్తూ ఉండాలో, శరీర ధర్మాలు ఏదైతే ఉన్నాయో అవి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హార్ట్ ఫంక్షన్ తీసుకోండి, లివర్ ఫంక్షన్ తీసుకోండి, ఏదైతే కార్యక్రమం అది చేస్తుందో దాంట్లో ఎప్పుడైతే హెచ్చుతగ్గులు జరుగుతాయో అప్పుడు మనం దాన్ని అనారోగ్య సమస్యగా గుర్తించినట్టుగా, మానసికంగా బ్రెయిన్ మీద ఎంతైతే ఎఫర్ట్ పెడితే చేయగలుగుతుందో పనిని అది అంత పెట్టినప్పుడు జరుగుతలేదు లేదా ఓవర్లోడ్ అవుతుంది అన్నప్పుడు దాన్ని మనం మానసిక సమస్యగా గుర్తించవచ్చు. ఓకే. సో ఇప్పుడు కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ కావచ్చు, ఇవి ఇంతకుముందు ఉన్నట్టుగా జనరలైజ్డ్గా లేనప్పుడు దాన్ని మనం మానసిక సమస్యగా గుర్తించవచ్చు. అసలు దీన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఈ ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు
ఆ సైన్యంలో కానీ ప్రజల్లో కానీ మానసిక సమస్యలు ఎక్కువగా పరిణమించినాయి. యుద్ధాలు జరిగినప్పటి నుంచి ఇది తీసుకొచ్చారు. పరంపరగా వస్తుందా? వస్తుంది. సో అప్పుడు దీన్ని గుర్తించిండు. దీన్ని అంతకుముందు కూడా ఉండేది కానీ గుర్తించకపోయేది. కానీ యుద్ధాలు వచ్చినప్పుడు సైన్యంలో మరియు ప్రజల్లో ఉండే ఆందోళన లెవెల్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ శారీరక ఆరోగ్యం కూడా చెడిపోవడం అనేది గమనించడం జరిగింది. అంటే మీరు చెప్పిన ప్రకారంగా బయట పరిస్థితులు వీళ్ళలోని మానసిక అలజడిని సృష్టించినాయి ఖచ్చితంగా అది ఆ రోజుల్లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఈ అవగాహన అనేది పెంచుకుంటూ మనం మొహమాటం లేకుండా నాకు సమస్య ఉందని చెప్పగలిగే రోజుగా దీన్ని గుర్తించాలి. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి కానీ గుర్తించట్లేదు. ఇది ఒక నిర్మోహమాటంగా నాకు సమస్య ఉంది, దీనికి నేను పరిష్కారం చేసుకోవాలి అని అనుకోవాలి, దాన్ని బయటికి చెప్పగలగాలి. ముందు అనుకోవడానికి చెప్పడానికి ముందు ఇది నా మానసిక అనారోగ్యం, మానసికంగా నాకు సమస్య ఉంది అని వేటి నిబద్ధత అంటే వేటి పరంగా మనం తెలుసుకోవాలి. కొలమానంలాగా శరీరం అంటే ఇప్పుడు సిక్ అయింది, లేవలేకపోతున్నాం, వెంటనే అనిపిస్తుంది అమ్మో ఏదో ఉందని వెళ్ళి టెస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏ లక్షణం వల్ల ఏ సిమ్టమ్ వల్ల మానసిక అనారోగ్యం ఉందని తెలుసుకోవాలి. సో వాళ్ళు ఏదైతే రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు డైలీ యాక్టివిటీస్ ఉంటాయో వాటిలో ఉండే ఉత్సాహం తగ్గిపోవడము, నిన్నటి ఉత్సాహం ఇలా లేకపోవడం, చెయ్యాలనిపించట్లేదని ఒకటి, బోర్డం అనిపించడం ఒకటి, లేదా వేరే వాటిపైన దృష్టి పెట్టడము, చదువుకోవాల్సినది ఇంకో దానిపైన, ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు ఇంకొక దానిపైన. ఓకే, డైవర్షన్స్ ఉన్నప్పుడు గుర్తుపట్టవచ్చు. దాంతో పాటు వాళ్ళు కూడా చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడుతూ ఉంటారు, ప్రతిదానికి గుబులు వచ్చినా భయపడుతూ ఉంటారు, భయం వచ్చినా గుబులు వచ్చినా గుర్తుపట్టాలి ఏదో సంథింగ్ ఎల్స్. వాళ్ళు ఒంటరిగా ఉండడానికి చూస్తారు. ఉండడానికి ఇష్టపడతారా, ఉండలేకపోతారా? ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళ భయము ఆందోళన షేర్ చేసుకోరు కొంతమంది. అంటే కొంతమంది ఒంటరిగా ఉండలేకపోతారు కదా, ఇది కూడా గుర్తుపట్టచ్చా? అది కూడా ఉంది. ఒంటరిగా ఉండలేరు, నువ్వు నాతో పాటు ఉండాలి, నువ్వు ఉంటేనే నాకు ధైర్యం ఉంటుంది. కొంతమంది ఏమో ఒంటరిగా ఉండలేకపోతారు, కొంతమంది ఏమో నేను ఒంటరిగానే ఉంటాను పక్కకి వెళ్తారు. ఏమంటారు మీరు? నిద్రలేని సమస్యలతో ఎక్కువగా బాధపడడం, నలుగురిలో కలవలేకపోవడం, ప్లస్ నిద్రలేక బాధపడడం, వాటితో పాటుగా ప్రతి విషయంలో ఇతరులతో పంచుకోకుండా ఇది సమస్య నుంచి ఎలా బయటపడాలని వాళ్ళు మౌనం అయిపోతారు. అర్థం కాక ఏం చేయాలో దొరక్క మౌనం అయిపోతారు. ఇటువంటి సిండ్రోమ్స్ ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి ఇతను మానసికంగా ఏదో సమస్యతో ఉన్నాడు, మనం మాట్లాడుతున్న ఏ విషయమైనా కానీ తన పరధ్యానంలోనే ఉంటాడు. అంటే అవతలున్న బలమైన ఆలోచన నుంచి వెనక్కి తిరిగి రాలేడు. ఏది చెప్పినా నీ మతం నీదేనా, తన మతం ఏదో తనది అన్నట్టుగా అదే దాంట్లోనే ఉంటారు. వాళ్లకు ఎక్కువ వాళ్ళ నుంచి ఏది మాట్లాడినా నెగిటివ్కు సంబంధించినటువంటి మాటలు అవి ఎక్కువగా వస్తుంటాయి. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఈ సిమ్టమ్స్ కనబడితే గుర్తించాలి, వీళ్ళలో మానసిక అనారోగ్యం ఉంది. మానసిక అనారోగ్యం అంటే అదేదో పెద్ద భయంకరమైన భూతం, ఇక నేనేదో పిచ్చున్న అయిపోయినా అనే భావన వస్తుంది. మీరేమంటారు? అలా ఉండకూడదు అనేది ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ డే పెట్టింది కూడా దాని గురించి. అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. దాని యొక్క అవేర్నెస్ ఎంత ఉండాలంటే, ఇప్పుడు ఎట్లయితే ఫిజికల్గా హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళంతటా వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తున్నారో, అలానే నేను మానసికంగా నేను బయటి వాళ్ళకి ఇది ఎక్స్ప్రెస్ చేయాలి. అట్లీస్ట్ కుటుంబంలోనైనా ఎక్స్ప్రెస్ చేయాలి, కుటుంబంలో వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాకు ఇలా అనిపిస్తుంది, గుబులుగా ఉంది, నిద్ర పట్టట్లేదని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు గుర్తించాలి. ఏం కాదు పో, ఏమైంది పో, నిన్న అటు పోయి వచ్చినాం కదా, నిన్న లేటుగా వాడుకున్నాం కదా అని కొట్టి పడేసిన ప్రమాదం ఉన్నది. ఇది 1-2 సందర్భాల్లో ఓకే అనిపించినా, ఇది రెగ్యులర్గా రిపీట్ అవుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మానసిక నిపుణుడిని చేరుగాలి, వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకోవాలి. సొంత వైద్యం లాగా కాకుండా ఎక్స్పర్టైజ్ని కనుక కలిస్తే వాళ్ళను కరెక్ట్గా పరీక్షిస్తారు. దేనివల్ల ఇది వచ్చింది, దానికి కారణాలు ఏంటిది, దానికి ఏం చేస్తే మరి అతను నార్మలైజ్ అవుతాడు. ఎందుకంటే దీన్ని ఇలానే వదిలేస్తే మనకి కొన్ని తీవ్ర పరిణామాలు, స్క్రిజోఫ్రెనియా లాంటివి కూడా మనకు వచ్చే అవకాశం. మానసిక అనారోగ్యం వచ్చిందని కొంతమంది తెలుసుకుంటారు, నివారణకు వెళ్తారు. కొంతమంది మన డాక్టర్ మిత్రులు కూడా ఇది కాదు, ఒక సైకాలజిస్ట్ని కలవండి అని రెఫర్ చేసినప్పుడు మాత్రమే వస్తారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు యాజ్ ఏ ప్రాక్టీషనర్గా స్టార్టింగ్ నుంచి కూడా మన ఫ్రెండ్స్ మిత్రులకు నేను కనెక్ట్ చేసేవాడిని. అంటే ఎవరో ఒకరు చెప్తే తప్ప
వాళ్ళంతటా వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి రాలేకపోతున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మేము సైకాలజిస్ట్‌గా మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని స్కూల్స్‌లలో వెళ్ళి పేరెంట్స్ మీటింగ్‌లలో మీరు ఇట్లా కన్సల్ట్ కావచ్చు అని చెప్పినప్పుడు పేరెంట్స్ గానీ, లేదా టీచర్స్ గానీ, ఈవెన్ మేనేజ్మెంట్ విషయంలో గూడా వాళ్ళకొక అవేర్‌నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తాము. తర్వాత వెళ్ళి సార్ ఇట్లా ఉంది అంటే వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తెలుసుకుంటే, సార్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళ పిల్లలకి పిచ్చి లేదట. అంటే ఇది ఈ తీవ్ర పదం స్థాయి ఇప్పటికి కూడా వాడుతున్నారు. ఇంకా సమాజంలో మార్పు రావాలి అనేది ఇప్పుడు మామూలు కౌన్సెలింగ్ తీసుకున్నంత విషయాన్ని కౌన్సెలింగ్ అనగానే వాళ్ళు తీసుకునే విధానమే వేరుగా ఉంది. యాక్చువల్గా కౌన్సిలింగ్ అంటే ఏంటి? మానసిక నిపుణులు అంటే ఏంటో చెప్పండి. మీ డెఫినేషన్ చెప్పండి అందరికి అర్థమయ్యేటట్టు. ఎగ్జాక్ట్లీ. సో మానసిక నిపుణుడు ఎట్లయితే ఒక హెల్త్‌కి సంబంధించి డాక్టర్ అయితే ఉన్నాడో, మానసిక నిపుణుడు కూడా ఒక మనిషి యొక్క మనసును అర్థం చేసుకొని, వాళ్ళ రోజువారీ కార్యక్రమాన్ని, వాళ్ళ కమ్యూనికేషన్ మెథడ్‌ని మిగతా వాళ్ళతో సమానంగా ఉండేట్టుగా, భవిష్యత్తు పైన అతని యొక్క కార్యాచరణ సక్రమంగా నడిచే విధంగా ఉండడం చూసేవాడే మానసిక నిపుణుడు. రైట్. కౌన్సిలింగ్ అంటే ఏంటి? సో కౌన్సెలింగ్ అనేది ఆ సమస్యని గుర్తించడము. ఓకే. సో అది ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళకి వన్ ఆన్ వన్ కమ్యూనికేట్ చేసినప్పుడు మనకు ఆ విషయాలపైన అవగాహన వస్తది. అది సో ఇప్పుడు మనం జనరల్‌గా డాక్టర్ దగ్గర కూడా కౌన్సెలింగ్ వెళ్తాం గదా! సో అక్కడ డాక్టరు ఔట్ పేషెంట్ ఓపీలో చూస్తారు. 500 టికెట్ తీసుకొని మనం వెళ్తాము, కూర్చుంటాము. సో ముందు డాక్టర్ సమస్యలు అడుగుతాడు. డైరెక్ట్ పేషెంట్‌కి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడు. చెప్పండి ఏంటి సమస్య అంటే ఏదో చెప్తారు. దానికి ఎప్పటినుంచి వస్తుంది? ఏం తిన్న తర్వాత వస్తుంది? దాని తర్వాత నువ్వేం చేస్తున్నావు? దానికి ఏం చేయాలో డయాగ్నోస్ చేయడానికి అతనికి రెఫరెన్స్ ఇస్తాడు. ఇదన్నీ కౌన్సిలింగే. కౌన్సెలింగే ప్రతి డాక్టరు ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ చేస్తారు. ఇప్పుడు స్కూల్ అడ్మిషన్కి వెళ్ళినా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు. అవును. ఇంతకుముందు మీ వాడు పూర్వాపరాలు తెలుసుకోవడం, పూర్వపరాలు తెలుసుకోవడం, మనకు తెలిసింది చెప్పినప్పుడు ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. ఇప్పుడు ఈ టెస్ట్లు చేసుకొని రా అని చెప్తారు. అది కౌన్సిలింగ్లో భాగమే కదా. భాగమే. ఇప్పుడు ఇంకోటి ఇంజనీరింగ్ వాళ్ళకి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఒక సమస్య వాళ్ళకు ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టమక్ పెయిన్ అని చెప్పాడు. సో ఎక్కడ వస్తుంది? ఏ సమయంలో సైడ్లో ఏ సమయంలో వస్తుంది? ఎంత నొప్పితో ఉంది? ఎక్కడ ముట్టుకొని చూస్తాడు. ఇక్కడనా ఇది మీకు మార్నింగ్ వస్తుందా? తిన్న తర్వాత వస్తుందా? ఇలా క్వశ్చన్లు వేసి అతను కొంత పాయింట్‌కి రీచ్ అవుతాడు. అది మరి ఎంత తీవ్రత ఉందో తెలుసుకోవడానికి డయాగ్నోస్ రాస్తాడు. డయాగ్నోస్‌లో వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆ సమస్యకు ఓకే ఎగ్జాక్ట్ పాయింట్‌కి రీచ్ అయిన తర్వాత నౌ ఈ గో ఫర్ ద ప్రిస్క్రిప్షన్. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కౌన్సిలింగ్ ద్వారానే ఒక కన్క్లూజన్కి వస్తున్నారు. సమస్యను గుర్తించడం. అంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే కౌన్సిలింగే ఒక భయంకరమైనది అనుకోవడానికి లేదు. అన్నిటిలాగే ఇది కూడా ఎగ్జాక్ట్ వండర్ఫుల్గా చెప్పారు. మేడం మీ అండర్స్టాండింగ్ చెప్పండి. మానసిక నిపుణులు అంటే కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఇప్పటికి కూడా ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ ఎరాలో కూడా ఇలాంటి అపోహలు ఉన్నాయంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. అవును. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అయినా అవేర్‌నెస్ కల్పించరు. అంటే మనము ఎలా అవేర్‌నెస్ కల్పించారంటే ఇప్పుడు కోవిడ్ టైంలో ఎంత బాగా అవేర్‌నెస్ కల్పించారు. దూరంగా ఉండడం గానీ, అన్నీ పాటించడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం తెలీదా? తెలుసు అందరికీ. కానీ మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల అవన్నీ పాటించే ఒక దశలో అందరూ పానిక్ అయిపోయారు కోవిడ్ వచ్చినప్పుడు. అలాగే అప్పుడే మెంటల్ హెల్త్ ఇల్‌నెస్ ఎక్కువగా స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఎక్కువగా పానిక్ అవ్వడం వల్ల. అంటే మనం ఏం చేస్తామంటే వీళ్ళు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఆలోచన ఏంటి? ఆలోచన వల్ల కలిగే భావోద్వేగాలేంటి? ఆ ఎమోషన్స్‌తోని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళ ప్రవర్తన ఏంటి? వీటి మీద మనం ఫోకస్ చేస్తాం. ఇవన్నీ విశ్లేషించే వారే మానసిక నిపుణులు. యెస్. కౌన్సిలింగ్ అంటే ఏంటి మేడం? వీటిని మనం పరిగణలో తీసుకుని వాళ్ళు ఏ విషయానికి అంటే మనము వాళ్ళని ఆలోచింపచేసేలాగా మన క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. వాళ్ళు గమనించని విషయాలు కూడా మనం ప్రశ్న ద్వారా చెప్పడానికి ఉపయోగపడే ప్రశ్న ఇస్తాం. అంతే తప్ప మనకు నచ్చినవి మన ఎక్స్పీరియన్సెస్ జత చేసుకొని మనం చెప్పాలి. వాళ్ళని క్వశ్చన్స్ అన్బయాస్డ్‌గా ఆ పర్సన్‌ని అర్థం చేసుకొని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు పేరెంట్ అంటే చైల్డ్ విషయంలో తీసుకుంటే చైల్డ్ పేరెంట్ మధ్యలో కౌన్సిలింగ్ జరుగుతుంది. కానీ బయాస్డ్‌గా జరుగుతుంది. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని చూస్తారు తప్ప వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు చేయరు. పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు, వాని వర్షన్లో వాడు చెప్తాడు, వీళ్ళకి ఏం కావాలనో తీసుకుంటాడు, మాత్రమే తీసుకుంటారు. మళ్ళీ మధ్యలో జడ్జిమెంట్లు ఉంటాయి మధ్యలో. అది అట్ట కాదు, ఇది ఇట్ట కాదు. అది కూడా కౌన్సిలింగే కానీ కౌన్సిలింగ్ కాకుండా కంపాషన్ మిస్ అయింది. జడ్జిమెంటల్గా అవుతుంది అది. ఇక్కడ ఏం జడ్జిమెంట్ లేకుండా అన్బయాస్డ్గా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు తీసుకొని వాళ్ళకి అద్భుతమైన పరిష్కారాలు ఇచ్చేవారే కౌన్సిలర్. వండర్ఫుల్. మీ కొన్నిసార్లు వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఏం ప్రాబ్లం అనేది తెలీదు. మనం వాళ్ళని క్వశ్చన్స్ వేసి ప్రశ్నల ద్వారా వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా సాగుతున్నాయి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు,
వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఏంటి, ఏ విషయంలో కోపడుతున్నాడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాడు, ఇవన్నీ మనం వాళ్ళనే ఆలోచింపజేసేలాగా చేసి అంటే ప్రశ్నించడం ద్వారా వాళ్ళలో ఉన్న సమస్య వాళ్ళు బయటికి చెప్పేటట్టుగా వేయడమే కౌన్సిలింగ్ అంటే. అల్టిమేట్ పాయింట్ ఇది. చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకున్నాం. మీ అండర్స్టాండింగ్ చెప్పండి. ఇప్పుడు మీరు యోగా ఇన్స్ట్రక్టర్గా శరీరానికి ఎక్సర్సైజ్ అంటారు దాన్ని. అవును. ఇప్పుడు మరి మానసిక నిపుణులు అంటే మరి మానసికంగా కూడా కొన్ని విషయాలు అందిస్తున్నారు కాబట్టి అవును. ఎక్స్పర్ట్గా చెప్పండి. మానసిక నిపుణులు అంటే కౌన్సిలింగ్ అంటే మానసిక నిపుణులు అంటే ఒక వ్యక్తి జీవితంలోకి వెళ్ళి తన యొక్క విషయాలన్నీ ఒక్కొక్కటి ముందు ఓర్పుగా వింటున్న కొద్దీ తను అన్ని బరస్ట్ అయి చెప్తూ ఉంటాడు. ఆ చెప్తున్న వాటిల్లో ఎక్కడ మైనస్ జరిగిందనేది గుర్తించేసి దాన్ని సరైన సందర్భంలో దానికి ఆన్సర్ చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక రకమైనటువంటి జ్ఞానంలో అనిపించేసి, నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, దీనివల్ల ఇది ఇంతకాలంగా వస్తుంది, దాన్ని అక్కడే కట్ చేయాలి, దీన్ని ఎక్కువ పెంచకూడదు అనేది ఏంటంటే, ఎక్కువ మంది ఇటీవల కాలంలో ఏదున్నా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసుకోవడం ఎక్కువైంది, కానీ బయట ఎవరితో మానవ సంబంధాలు లేవు, మాట్లాడాలి, తెలుసుకోవాలన్నది లేదు. ఒకవేళ తెలుసుకోవాలనుకున్న ఎదుటి వాళ్ళని వీళ్ళు చూస్తున్నారు, ఈయనకు చెప్పగలుగుతాడా లేదా అని. అటువంటి ఆలోచన వీళ్ళలో కలిగినప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఏమి అడగలేడు. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్లో మీరు అన్నట్టు టెక్నాలజీ ఏంటి, వీళ్ళు ఏం అడుగుతా అదే చెప్తాంది. ఏం అడుగుతున్నారో మొత్తం ఇక్కడ మీరు మానసిక నిపుణులు అంటే కౌన్సిలింగ్లో వాళ్ళను గమనించి ఒక ప్రశ్న అడిగితే వాళ్ళు తెలుసుకోవాలి. మనం అడిగే ప్రశ్నల ద్వారా వచ్చే ఆన్సర్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు చెప్తున్నటువంటి విషయంలో వాళ్ళు ఎక్కడ లాస్ అయి ఉన్నారు, దానిని చూసి దాన్ని భర్తీ చేయడం వల్ల ఇంటర్నల్గా ఒక్కొక్కటి క్లియర్ అవుతూ చివరికి వచ్చేవరకల్లా కరెక్ట్ అండి, నాకు మంచిగా అనిపించింది మీతో మాట్లాడితే మంచిగా అనిపించింది అంటారు. మాట్లాడితే ఎందుకు మంచిగా అనిపించింది అంటే, మాట్లాడడం వలన వాళ్ళ మనసు లోపల అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరికే వరకల్లా ముఖంలో చిరునవ్వు వచ్చేసి అల్టిమేట్ పాయింట్. అది కౌన్సిలర్ అంటే. అవును. అట్లా ప్రతి దగ్గర కౌన్సిలింగే జరుగుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ అంటారు, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటారు, పరుగున పోతారు. ఏముంటుంది అలా కౌన్సిలింగ్, ఇగో ఈ ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో, ఆ ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ వాళ్ళు చెప్తారు, మా దగ్గరకు వస్తే ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్తారు. అది కౌన్సిలింగే. సో అలాగే తన గురించి తను మాట్లాడడానికి టైం స్పెండ్ చేయడమే కౌన్సిలింగ్. ఎదుటి వాళ్లకు పరిష్కారం అందించడానికి రెడీగా ఉండేవారే కౌన్సిలర్. నేను 94-95లో కౌన్సిలింగు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పదాలు వాడినప్పుడు నీకే పర్సనాలిటీ లేదు ఎవరికి ఇస్తామనేవాళ్ళు. కౌన్సిలింగ్ అంటే పదాలు ఏదో అనుకునేవారు. రైట్, అసలు దానితో డబ్బులు వస్తాయా, అదొక ప్రొఫెషనేనా అనేవారు. కానీ ఇప్పుడు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ స్కూల్స్ అన్నిటి కూడా 2020 ఎన్ఈపి ప్రకారంగా ప్రతి స్కూల్కి కూడా ఒక కౌన్సిలర్ అనేది కంపల్సరీ ఒక నియమం కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో స్కూల్ పిల్లల్లో కూడా ఈ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వాళ్ళని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ మానసికంగా కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించింది. ఇది సిబిఎస్ఈ దాంట్లో ఇంప్లిమెంట్ చేసేలో ఇప్పుడు సిబిఎస్ఈ ప్రతి స్కూల్లో కూడా ఒక కౌన్సిలర్ ఉంటున్నారు. రైట్, ఇప్పుడు స్టేట్ సిలబస్లో కూడా రావాలి ఇది. ప్రతి స్కూల్ జెడ్పిహెచ్ఎస్ దగ్గర నుంచి ప్రైమరీ స్కూల్ వరకు కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఒక కౌన్సిలర్ అనే పర్సన్ ఉండి పిల్లల్లో జరిగే మార్పులను గమనిస్తూ అప్పటిదప్పుడే అక్కడనే ఆ సమస్యకి పరిష్కరిస్తూ పేరెంట్స్ని, మేనేజ్మెంట్ని, పిల్లలని ఒక ట్రయాంగిల్ షేప్లో బ్యాలెన్స్ చేసేవాడే ఇక్కడ కౌన్సిలర్ అవుతాడు. వాహ్, అద్భుతమైన పాత్ర ఇది. అంటే డ్యామేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు యువత అంతా ఇదైపోయారు, నేటి తరం ఇలా అయిపోయారు అని చదివే అలాంటి మాటలు మాట్లాడే బదులు మన ఇలాంటి ఒక ప్రివెన్షన్ మెథడ్స్, ఇలాంటి మెథడ్స్ని ఎంకరేజ్ చేయాలి అనేది పదాలు మీరు ఎక్కువ వాడుతున్నారు. రైట్ మేడం, చెప్పండి మూల కారణాలు. రాకేష్ గారు చెప్పారు ఆనాటి రోజుల్లో యుద్ధం అన్నారు, మరి బయట అయితే ఏ యుద్ధాలు లేవు ఇప్పుడు. మరి ఇప్పుడు నేటి తరంలో, మన తరంలో కూడా కొంత ఉండే, మన తరంలో కూడా ఉండే, ఇది ఎక్కువ ఏ వయస్సులో వస్తాయి ఈ మానసిక అనారోగ్యాలు? ఇప్పుడు పిల్లలు పెరుగుతూ ఉంటే, ఇప్పుడైతే జెన్జీ మన జనరేషన్ ఎక్కువగా స్ట్రెస్కి గురవుతున్నారు. అంటే వాళ్ళు రకరకాలు అన్నీ సీల్ తీసుకుంటే వాళ్ళ ఆలోచనల మీద వాళ్ళకి కంట్రోల్ లేదు, రకరకాల కాన్ఫ్లిక్ట్స్. వాళ్ళు ఏదైనా ఒక ప్రపోజ్ చేశారు, ఆ విషయానికి ఎవరైనా అలా కాదు ఇలా అని చెప్తే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. అలాగే క్రిటిసిజాన్ని తట్టుకోలేరు,
నన్నెందుకు క్రిటిసైజ్ చేస్తారు ఈ విషయం మీద, నేను చేసింది కరెక్టే అని అనుకోవడం, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. వాళ్ళు ఒత్తిడి తీసుకుంటున్నారు. అంటే చిన్ననాటి నుండే స్టార్ట్ అవుతుంది అంటారా? చిన్ననాటి నుండే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చిన్ననాటి కాంపిటీషన్. నుండి అంటే ఇప్పుడు సేమ్ మీరు చెప్పినట్టు ఇంకొక వైపు పిల్లలు ఉన్నారు. మీరు ఏదైతే చెప్పారో ఇంకొక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారుగా, అవును, వాళ్ళు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా సంబంధం వీడు చెప్పాలనుకునే చెప్తారు, చెప్పేస్తారు. అంతే. చేయాలనుకునే చేస్తారు. మరి వీళ్ళని ఎట్లా కేటగిరీ చేయడం? వీళ్ళు ఎవరు? అంటే పిల్లలు ఇంట్లో ఫస్ట్ మనకు పిల్లలు ఉన్నారంటే ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది అనే దాని మీద మనకు ఫోకస్ ఉంటుంది. ఒక ఇల్లు ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేను చూసిన కేస్ స్టడీస్ మనం స్టోరీస్ రూపంలోనే మనం వింటూ ఉంటాం. ఒకే ఇంట్లో ఒక సంఘటన జరుగుతుంది, భర్త తాగుబోతూ భార్యను కొడుతూ ఉంటాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ ఒకడేం చేశాడు, ఇవి చూసి అదే మాల్ అడాప్టివ్ బిహేవియర్ని తీసుకొని తను తాగడం, తను కొట్టడం, తన పెళ్ళైన తర్వాత భార్యను తిట్టడం అదే అలవాటు చేసుకున్నాడు. దాంట్లో ఇంకొక పిల్లాడు ఏం చేశాడు, ఇది చేయడం తప్పు, ఇలా చేయకూడదు, అంటే దాని వాళ్ళ గురించి నాన్నలాగా ఉండొద్దని ఒకడు, ఉండకూడదు అని. నేను అలాగే ఉంటా కదా ఇంకా ఎట్లా ఆప్షన్ లేదా అనుకునేవారు ఇంకొకరు. అది రెండు. ఏం డిఫరెన్స్ అది? ఎందుకంటారు సైకాలజీ పరంగా? అది వాళ్ళు చూసేదాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటది. రైట్, సిచ్యువేషన్ ఒకటే, సిచ్యువేషన్ ఒకటే, వీళ్ళ దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు, ఏది తప్పు ఏది ఒప్పు ఎలా అర్థం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి గైడ్ చేసే టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, రకరకాలుగా. అంటే మనం పిల్లల యొక్క బ్రెయిన్ని మనం ఇలా ఉంటారు అని మనం చెప్పలేం కదా. రైట్. అంటే ఓవరాల్గా చిన్న ఏజ్ నుంచే వాళ్ళ ఇంట్లో చూసే పరిస్థితిని బట్టి, స్కూల్లో స్కూల్లో ఉండే పరిస్థితులు వాతావరణం బట్టి పట్టే ఒత్తిడి అనేది ఎవరికి వాళ్ళు తీసుకుంటారు, కానీ అక్కడ ఒత్తిడి లేదు అంటున్నారు. Yes. మీరేమంటారు? సార్ ఇక్కడ ఏ వయసు నుంచి బిగిన్ అవుతుంది Yes. ఫస్ట్ అసలు? ఇప్పుడు సమాజాన్ని మనము ఒక 3 వర్గాలుగా మనం విభజించుకోవచ్చు. రైట్, ఓకే. ఒకటి చైల్డ్ కిడ్స్ అందము, రెండవది మిడిల్ ఏజ్, మూడవది ఓల్డ్ ఏజ్. ఓకే. ఇప్పుడు ఈ ముగ్గురు ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్గా ఈ మానసిక సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కిడ్స్ని తీసుకున్నాం అనుకోండి, కిడ్స్కి ఎందుకు వస్తుంది మానసిక సమస్యలు అనేది పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, అంటే టీచర్స్ స్టడీస్ నుంచి, ఈ రెండు అనేది వాళ్ళకు వాళ్ళకు ఉండే సమస్యలు. ఇప్పుడు అంటే ఆడు హ్యాపీగా జాయ్ఫుల్గా చేయాలనుకుంటారు, వీళ్ళేమో ప్రెషరైజ్ చేస్తుంటారు. వాడు ఒక్కటేసారి చెప్తే చాలనుకుంటాడు, వీళ్ళు 4 సార్లు చెప్తారు, అందుకు వస్తుంది అంటారా? కిడ్స్లో ఇదే సమస్య. సో వాళ్ళకు ఉండే సొసైటీ ఏంటిది, ఇటు స్కూల్ ఇటు హోమ్, ఈ రెండు వాళ్ళ సొసైటీస్ ఇవి. సో ఈ రెండిట్లో ఎక్కడి నుంచి స్ట్రెస్ వస్తుంది, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, స్టడీస్ యొక్క బర్డెన్, ఈ రెండు ప్లస్ వాడు ఏది చేయాలనుకుంటుండో అది చేయలేకపోవడం, ఇది వీళ్ళలో. రెండోది మిడిల్ ఏజ్ తీసుకున్నాం అనుకోండి, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఈ రెండిట్లో కామన్గా మనకి ప్రెజర్స్ అనేవి డిఫరెంట్ స్థాయిలో వాళ్ళకు వస్తుంటాయి. ఇక మూడవది తీసుకుంటే మనకు ఓల్డ్ ఏజ్, వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి ఈ మానసిక సమస్యలు తీసుకుంటే వాళ్ళది ఫస్ట్ వచ్చేసి ఆరోగ్య సమస్యలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఫ్రీడమ్గా కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటున్నారో, పిల్లలతో వాళ్ళ సుఖ సంతోషాలు పంచుకోవాలనుకుంటున్నారు, పిల్లల్ని కూడా వాళ్ళలాగా జీవించాలనుకుంటుంటారు. మేము మీతో ఇన్ని చేసుకున్నాం కదా, మీరు మాకేమి ఇవ్వట్లేదు అంటే కమ్యూనికేషన్ విధంగా కావచ్చు, లేదా వాళ్ళ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కావచ్చు. ఈ రెండు జరిగినప్పుడు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ జరిగితే వాళ్ళకు సమస్యలు, మానసిక సమస్యలు వాళ్ళలో స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళ కమ్యూనిటీ ఏదైతే సోషల్ స్టేటస్ అనుకుంటున్నారో అది కూడా వాళ్ళు చేరుకోలేనప్పుడు, ఇవి 3 వర్గాల్లో కూడా మానసిక సమస్యలు. దీన్ని మనం ఇంకింత డీటెయిల్గా, సో 3 వర్గాల్లో 3 రకాలుగా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం 3 వర్గాల్లో ఏం లేకుండా జస్ట్ లైక్ దట్ జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే చిన్నప్పటి నుంచి దీన్ని ప్రాక్టీస్లో తెచ్చుకున్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము పిఎంసి ద్వారా మనము 3 తరాల వాళ్ళని చూస్తున్నాం. మనం ఇప్పుడు మన పిల్లల్లో అవగాహన కల్పిస్తున్నాం, స్కూల్కి వెళ్ళి మెడిటేషన్ చేపిస్తున్నాము. ఆల్రెడీ మనకు మిడిల్ ఏజ్ వాళ్ళు చాలామంది మన దగ్గరకు వచ్చేసి మాస్టర్స్గా మారిండ్రు. ఇక ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలా కాలం నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా ఆల్రెడీ సమస్యను అనుభవిస్తూ ఇక్కడికి వచ్చి ఇవి అసలు సమస్యలే కాదు, మనకు దీనికంటే బియాండ్ ఉండాలి, అన్టచబుల్గా ఉండాలి అని తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం మారుస్తున్నాం సమాజాన్ని. వండర్ఫుల్. మీ అండర్స్టాండింగ్ చెప్పండి. మీరు చాలా సంవత్సరాల నుండి అన్ని వర్గాల వాళ్ళని చూస్తున్నారు కదా, ఏ ఏజ్లో ఎక్కువ ఉందంటారు? 3 వర్గాల గురించి చెప్పారు వారు. ఇది ప్రారంభం ఏమో బాల్యం నుంచే ప్రారంభం అవుతుంది, వ్యక్తం అవ్వడం మాత్రం మన యుక్త వయసులో వ్యక్తం అవుతుంది. మొదట్లో పిల్లలు చేసే ప్రతి పనిని పేరెంట్స్ అన్ని రకాలుగా అంగీకరిస్తూ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది తప్ప ఒప్పు అనేది బేరీజ్ వేయడము, ఇది కాదని చెప్పడం కూడా లేకుండా ముద్దులాగా ముచ్చటలాగా అతని నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకు అంగీకారం తెలుపుతూ తీసుకుపోతూ ఉంటారు. అప్పుడు ఏమంటారంటే ఇక పిల్లాడు గారాబంగా పెరిగాడండి, గారాబంగా. ఎప్పుడైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు హై స్కూల్ స్థాయి
ప్రైమరీ స్కూల్ అయిపోయింది, హై స్కూల్ అనగానే కొన్ని అడల్ట్ లక్షణాలు వస్తుంటాయి. సొంతంగా నిర్ణయం తీసుకోవాలి, నేను ఇలా నెత్తిదూకోవాలి, ఈ విధంగా ఉండాలి, ఇలా మాట్లాడాలి, మామ ఇలా ఉండాలని తనను తాను ఎక్కువగా చూయించుకోవాలనుకుంటున్న సందర్భంలో వాళ్ళు చేస్తున్న యాక్షన్స్కి ఈ పేరెంట్స్ అప్పటి వరకు అంగీకారం తెలిపి ఇక్కడి నుంచి ఏం చేస్తుంటే రిజెక్ట్ చేస్తుంటారు. ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా కాదు. చిన్నప్పుడు ఏదైతే గుడ్ అన్నాడో ఇక్కడ బ్యాడ్ ఇక్కడ ప్రతిదీ వ్యతిరేకత వచ్చే వరకల్లా చిన్నప్పుడేమో 5th క్లాస్ లోపు ఏమన్నా వాడు పట్టించుకోడు, ఆటల్లో పడిపోతాడు. 6th దగ్గర నుంచి అడల్ట్ లక్షణాలు వచ్చే సందర్భానికి ఇంటర్నల్గా బాధపడుతుంటాడు, ఎదిరించలేడు. అప్పుడు ఎమోషన్స్ తెలుస్తున్నాయి, ఎదిరించలేడు, అడగలేడు, సొల్యూషన్ తనకు తెలియదు. నన్నెందుకు ఇలా అని ఆ లోపల జరుగుతుంటది ఘర్షణ జరుగుతుంటది. ఆ ఘర్షణ జరుగుతున్న సందర్భంలో ఎక్కువగా ఏమవుతుందంటే నెగిటివిటీకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. అంటే కాదు, కూడదు, వద్దు, లేదు, నా వల్ల కాదు, నేను ఒంటరిగా ఉన్నాను, ఇలా చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ క్రమంగా పడిపోతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకు ప్రతిదీ సమస్యగా ఇదవుతుంది. అప్పుడు వాళ్ళని గుర్తించేదంటే ఇదివరకేమో ఇప్పుడు ఏది ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య, ఏందే వాడు మౌనంగా ఉన్నాడు అని గుర్తుపట్టేవాళ్ళు. గుర్తుపట్టి దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే ఈయన కొద్దిసేపటికి అన్ని విషయాలు చెప్తే మళ్ళీ అట్లా కాదు ఇట్లా కాదని చెప్పినప్పుడు అవుతుంది. ఫైట్ అమ్మ నాన్న దగ్గర, ప్రశ్న అడిగింది అమ్మమ్మ తాతయ్య, సమాధానం చెప్పింది అమ్మమ్మ తాతయ్య. అమ్మ సమాధానం చెప్పినా నాన్న సమాధానం చెప్పినా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళకి ఫైట్ జరుగుతుంది. అక్కడ లవ్ ఉంది, ఈ చిన్నతనంలోనేమో ప్రేమ ఉంది, తర్వాత వస్తున్నటువంటి విషయాలు ఏమున్నాయో ఒక ఘర్షణ అనిపించింది. అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళే వరకు ఏముంటుంది, పూర్తి ప్రేమనే ఉంటుంది. అక్కడ విని మార్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది రోజు రోజుకు పెరుగుతున్న సందర్భంలో ఈ పోటీ ప్రపంచంలో ఇక స్కూల్ విషయానికి వచ్చే వరకల్లా ఇక్కడ కూడా ఏముంది, పోల్చుకోవడం, తను ఇలా ఉన్నాడు, నువ్వు ఇలా ఉన్నావు టీచర్స్ దగ్గర. ఈ 2 రకాలుగా వచ్చే వరకల్లా ఆన్సర్ చేయలేక, తెలుసుకోలేక, రెండింటి మధ్య ఘర్షణ పడుతూ ఈ మానసిక సమస్యలు అనేవి పిల్లల్లో ఎక్కువ ఉత్పన్నమవుతుంది. పిల్లల నుంచి ప్రారంభమై యువ వయస్సులో వ్యక్తపరచబడి ఓల్డ్ ఏజ్లో సఫర్ అవుతున్నారు. సఫరే డిసీజ్ రూపంలో. అంటే ఇప్పుడు హయ్యర్ అంటే ఎక్కువ అంటే అడల్ట్ ఏజ్లో ఓల్డ్ ఏజ్లో హ్యాపీగా ఉండాలంటే చిన్ననాటి నుండే ఒక మంచి నిబద్ధత కలిగిన జీవితం, ఈ మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవాలి అంటున్నారు మీరైతే. జ్ఞానం ఎప్పుడైతే ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఇటు అటు 2 కోణాలను చూపించినప్పుడు సమస్య అసలు జ్ఞానమే లేకపోతే, అంటే ఇది చేయాలా వద్దనేటువంటి ఒక బుద్ధి అనేది ఫామ్ అయి ఉండకపోతే, ఇప్పుడు పంచజ్ఞానేంద్రియాలు బయటికి వెళ్ళి కళ్ళతో చూసింది కావాలి, చెవులతో విన్నది, తిన్నది అన్నీ కావాలని పరిగెత్తినప్పుడు ఇది తినాలి, ఇది తినకూడదనే జ్ఞానం ఉంటే ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఈ జ్ఞానం అనేది లేకపోయే వరకు ఏమవుతుందంటే ప్రశ్న ఒకటే ఉత్పన్నమవుతుంది. అప్పుడు జ్ఞానం కానీ బుద్ధి కానీ ఉంటే ఇది కరెక్టా కాదా అని చూసుకునేటువంటిది. దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ అనేది కథల రూపంలో, పాటల రూపంలో. వండర్ఫుల్, ఇది సొల్యూషన్స్ బాగా చెప్తున్నారు. అవి మనం చర్చిద్దాం, నెక్స్ట్ డీటెయిల్గా మాట్లాడదాం. వండర్ఫుల్. మేడం చెప్పండి, ఇప్పుడు మానసిక అనారోగ్యం ఉందని ఎలా గుర్తుపట్టాలో చెప్పారు, ఎవరెవరికి వస్తారో చెప్పుకున్నాం కదా. ఒకవేళ మానసిక అనారోగ్యం ఉండి గుర్తుపట్టకపోతే ఎక్కడెక్కడికి దారి తీస్తుంది, ఎలాంటి ప్రభావాలు కనబడతాయి? వాళ్ళని మనం గమనించకపోతే, గుర్తుపట్టకపోతే, ఫస్ట్ ఒంటరిగా ఉన్నారు పిల్లలు, ఏ విషయాన్ని ఇష్టపడట్లేదు, నలుగురిలో కలవట్లేదు, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ పడిపోయింది, స్కూల్కి వెళ్ళాలన్నా ఇష్టపడట్లేదు, ఇలాంటి చిన్న చిన్న మార్పులు మనం గమనించాలి. పిల్లాడు ఎప్పుడు హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండే పిల్లాడు, గలగల మాట్లాడే పిల్లాడు మాట్లాడట్లేదు, అబ్జర్వ్ చేయాలి అంత మార్పులు జరుగుతున్నప్పుడు. ఇదే క్రమంలో వాళ్ళు ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు, ఇంట్లో జరుగుతుందా, ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వాడు ఎప్పటికీ మాట్లాడని వాడు సైలెంట్గా ఉన్నాడు, ఒక్కొక్కసారి హైపర్ యాక్టివ్ చేస్తూ ఉంటాడు, అలా కూడా జరగచ్చుగా, బస్ట్ అవుతారు, అది కూడా గమనించాలి. అంతే. ఇప్పుడు ఉండి హైపర్ యాక్టివ్గా మారినా దానికి కారణాలు ఏంటి, అది మంచిగా జరుగుతుందా, ఆ ప్రోగ్రెసివ్ అనేది బాగుందా బాలేదా, అచ్చా ఇన్స్పిరేషనల్ గా తీసుకొని అవుతున్నాడా, బ్రేక్ డౌన్ అయ్యి వస్తుందా, అది అంటే ఇది గమనించారు మేడం. ఒకవేళ అక్కడ గమనం జరగకపోతే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి వాడి మీద, కుటుంబం మీద, సమాజం మీద? ఇప్పుడు ఎవరికైనా సరే హ్యాపీగా ఉండకుండా వాళ్ళకి ఒక విషయం పట్ల ఇష్టం ఉండి దాని బ్రేక్ డౌన్ అయినప్పుడు సహజంగా వాళ్ళు స్ట్రెస్కి లోనయ్యి అనారోగ్యాన్ని దారితీస్తుంది. అలాంటి సందర్భాలు ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వాడు ఏదో ఎగ్జామ్స్ లో ఫస్ట్ అవన్నీ తెలుసుకునే స్థాయి అయిపోయింది మేడం. ఓకే, వాడిని గుర్తించలే,
గుర్తించలేదు, మానసిక అనారోగ్యం వాడు ఉంది, సూసైడ్ దాకా వెళ్తాడు, ఆ, ఆ ఆలోచనలు చేస్తుంటాడు, పరిణామం నన్ను అక్కడ దాకా అక్కడ పోతుంది. దాకా పోతుంది, నన్ను ఎవరు రైట్. పట్టించుకోవట్లేదు, నేను ఎవరికి అవసరం లేదు, నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఇలాంటి ఆలోచనలని చేస్తుంటాడు. ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు కూడా, నేనంటే ఎవరికి అక్కర్లేదు, నా అవసరం కొంతమంది ఏముంది, పిల్లలు రాస్తారు కూడా, రాస్తారు ఇంకా నేను కూడా. వెళ్ళిపోతాను ఇంకా చాలు అని. ఇలాంటి అప్పుడు మనము తీసుకోవాలి. సూసైడల్ థాట్ అనేది మనం జనరల్ గా ఏమనుకుంటాము, అప్పటికప్పుడు చేసుకుంటారు, అనాలోచితంగా చేసుకుంటారు అనుకుంటాం. అంటే అలా ఉండదు. అంటే సిరీస్ ఆఫ్ మెంటల్ క్రషింగ్ Yes. ద్వారానే వస్తుందా? క్రషింగ్ ద్వారానే వస్తుంది. 90% పీపుల్ దాన్నే తీసుకుంటారు, అంటే నిదానంగా ఆలోచిస్తూ ఉంటారు. సో దీన్ని సూసైడల్ Strong గా టెండెన్సీ ఉన్న దాకా వాళ్ళు. వెళ్తది. వెళ్తది. సో మీరేమంటారు? దీన్ని అర్థం చేసుకోవడానికి మన పేరెంట్స్ ఏవైతే అనుకుంటున్నామో, ఇప్పుడు కిడ్స్ ప్రాస్పెక్టివ్లో మనం మాట్లాడుతున్నాం. సో జనరల్గా మనం పర్సనాలిటీని బట్టి మారుతూ ఉంటుంది. పిల్లలు, పెద్ద ఏజ్ గ్రూప్ అటువంటి వాళ్ళు తీసుకుంటే, సో జనరల్గా మనం హెల్త్ని అయితే కన్సిడర్ చేయకుండా మనం ఎట్లయితే అట్లానే కంటిన్యూ చేసినప్పుడు శరీరం ఎట్లయితే నాశనం అవుతుందో, అలానే అది చివరి స్థాయికి చేరుకుంటుందో, అలానే ఇక్కడ మెంటల్ హెల్త్ కూడా మనకు ఒక చేయి దాటింది అని తెలవడానికి కొన్ని చూపిస్తారు. అది కూడా పట్టించుకోలేకపోతే 2 వర్గాలుగా చీలిపోతుంది. ఒకటి మనకు శారీరకంగా అది ఇల్ హెల్త్ కన్వర్ట్ అయిపోతుంది. అది అంటే మైండ్ నుంచి వచ్చి బాడీ మీద దాకా వస్తుంది. సైకోసెమాటిక్ డిజార్డర్స్ అని మనకు చాలా వరకు ఇప్పుడు డాక్టర్స్ ఈ వర్డ్ని ఎక్కువగా కౌన్సిలింగ్లో వాడుతున్నారు. ఓపీ పేషెంట్లు కూడా చెప్తున్నారు. అంటే శారీరకంగా ఏదైనా వచ్చిందని వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది మానసికంగా తెలుసుకోకపోవడం వల్ల శరీరం మీద వచ్చినాయి. జరుగుతుంది. సో Right. డాక్టర్లు కూడా ఓపెన్గా, ఇప్పుడు మేము మా ఫాదర్ హార్ట్ పేషెంట్, అతను తీసుకెళ్ళినప్పుడు ఎందుకయ్యా నీకు అన్ని టెన్షన్లు, అన్ని వదిలిపెట్టుకో, లైట్ తీసుకో. అంటే సిరీస్ ఆఫ్ టెన్షన్స్ తో ఈ రోజు బయటకు వచ్చింది అది. అవును. సో వాళ్ళు అడుగుతుంటారు ఏంటి అంటే, ఇట్లా పిల్లలు ఇట్లా అండి, అట్లా జరిగిందండి, అవన్నీ వదిలేసి జరుగుతుంది, నీ పని నువ్వు చూసుకో, దానివల్ల ఇగో ఇవి కూడా పోతున్నాయి చూడు, మేము ఎన్ని మెడిసిన్లు ఇచ్చినా కూడా పని చేస్తలేవు. ఇలా రెండవది ఇప్పుడు మేడం చెప్పినట్టుగా సూసైడల్ టెండెన్సీస్ అంటాం. ఇది అది ఏ వయసులోనూ వస్తుందా? ప్రతి ఏజ్ గ్రూప్ లో యువతలో ఎక్కువ వస్తుంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ యువతలో రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ సోషల్ స్టేటస్, పేరెంట్స్ నుంచి స్ట్రెసర్ అండ్ ఎడ్యుకేషన్ స్ట్రెసర్ ఇవన్నీ కామన్గా ఉన్నా, ఇవి ఎగ్జాస్ట్ కావాలి అంటే ఏదైతే బయట నుంచి లోపలికి వస్తుందో లోపటి నుంచి కూడా బయటికి పోవాలి. అలా పోనప్పుడు అది ఎప్పుడైతే లోపల ఉండిపోతుందో అది ఖచ్చితంగా అతని పైన ఆత్మన్యూనత భావం కలిగించవచ్చు. దాని ద్వారా ఇతను సొసైటీకి దూరంగా ఉండడము, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని పక్కకు ఉండిపోవడము, ఎవరితో కమ్యూనికేట్ చేయకపోవడము, దాని ద్వారా మనకు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇక్కడ నుంచి నెక్స్ట్ సూసైడల్ టెండెన్సీ, దెన్ నెక్స్ట్ అంటే సూసైడ్ చేసుకున్న తర్వాత అతను పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ మాకు తెలియదండి, మేము గమనించలేదండి, ఇక వేరే వాళ్ళు కావాలని చేసిందండి ఇదంతా, అయ్యో పాపం అని అప్పుడు క్యాండిల్ పట్టుకొని వాళ్ళ కోసం ర్యాలీలు తీసి యూజ్ లేదు, దండగా ఇదంతా. అంటే ముందు గమనించాలి. అంటే సుసైడ్ దాకా వెళ్ళడానికి ముందు ఒక వ్యక్తి అనారోగ్య సమస్య రావడానికి ముందు ఇవన్నీ చూపిస్తుంది. చూస్తారు అందరూ. మాటల్లోనూ ప్రవర్తనలోనూ చూపిస్తాడు. మాటలో కనబడుతుంది, ప్రవర్తనలో కనబడుతుంది, చేతల్లో కనబడుతుంది. అది అనాసక్తిగా ఉంటాడు చాలా విషయాలు. కానీ ఇది గుర్తుపట్టకపోవడం వల్ల అక్కడ దాకా దారి తీసింది. ఇప్పుడు ఇది ఒక సైడే చూస్తున్నాం. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే సూసైడ్ టెండెన్సీ అనేది సెల్ఫ్ హర్ట్, ఇది తనను తాను హర్ట్ చేసుకోవడం సెల్ఫ్ హర్ట్ అంటాం. ఇప్పుడు పర్సనాలిటీని చూసుకుంటే డామినెంట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు అదర్స్ని హర్ట్ చేయడం చేస్తుంటారు. అచ్చా, కొందరు లోపలికి తీసుకుంటారు, కొందరు బయటికి చూపిస్తారు. ఇప్పుడు మన సమాజంలో కొన్ని కేసెస్ చూస్తున్నాంగా, పిల్లలే తల్లిదండ్రులను కానీ బయట సమాజంలో వాళ్ళని గొడవ పడడము, కొట్టుకోవడము, వాళ్ళు చిన్న చిన్న విషయాల్లోనే ఇన్స్టెంట్గా కత్తులు కటాలు పట్టుకొని బయటికి వెళ్ళడము, ఇవి కూడా మన సమాజంలో చూడడానికి కారణం ఏంటి? సో ఇది కూడా వన్ ఆఫ్ ది మెంటల్ ఇల్నెస్సే. అంటే ఇదంతా వెస్టర్న్ కంట్రీస్లో జరిగింది కాబట్టి, ఆ యుద్ధం యొక్క ఇంపాక్ట్ అక్కడ ఉండే కాబట్టి, పిల్లల్లో అది ఆ ఎనర్జీ క్యారీ అయింది కాబట్టి ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది అక్కడ బిగిన్ చేస్తే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఎనర్జీ కదా, ఇక్కడ దాకా స్ప్రెడ్ అయింది అంటారు మీరు. ఇప్పుడు మీడియా ద్వారా హింసని న్యూట్రలైజ్ చేస్తున్నారు, దీన్ని సామాన్యంగానే చూపిస్తున్నారు. చిన్న విషయంలోనే గొడవ పడాలి అనే విషయాన్ని బహిర్గతంగా చూపిస్తున్నారు. సోషల్ మీడియా కావచ్చు లేదా మెయిన్ మీడియా కావచ్చు. దాని ద్వారా ఏమనుకుంటున్నారు, అది అలా ప్రవర్తించడం ఒక హీరోయిజం అని. అది కామన్ టెండెన్సీ, అది కామన్ రియాక్ట్ కాకపోతే చేతగాని వాడు అనుకుంటారు అన్న భావనకి వెళ్ళిపోయింది, క్రియేట్ చేస్తున్నారు. సో దాని ద్వారా వారు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. అది ఆ రియాక్షన్ ఎంత తీవ్రంగా ఉంటుందంటే చనిపోయే వరకు లేదా చంపే వరకు ఈ రెండింటికి దారితీస్తుంది. సో మంచి పాయింట్ చెప్పారు. ఒకటి, ఇది గమనించకపోతే వాళ్ళని వాళ్ళు డ్యామేజ్ చేసుకొని వాళ్ళ ప్రాణం తీసుకునేదాకా వెళ్తుంది. కొంతమంది రివర్స్లో
ఎదుటి వాళ్ళను ఎంతటి హింసకన్నా గురి చేస్తారు. ఇప్పుడు గమనించాల్సిన విషయం అది. బయట యూత్ ఇదైపోయినరు, జనరేషన్ అదైపోయినరు కాదు, వాళ్ళు కుటుంబాల నుంచే వచ్చారు, వాళ్ళు మన స్కూలు కాలేజీ నుంచే వచ్చారు అని మనందరం ఆలోచించాల్సిన టైం వచ్చింది అనిపిస్తుంది నాకు. వండర్ఫుల్. మీరేమంటారు? ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దానికి సమాధానం దొరకలేదు, బయట వెతుక్కునేది కూడా ఆపేసినాడు. ఎదుటి వాళ్ళని అడుగుతున్నప్పుడు యాజమాయిషీగా వాళ్ళు ఏమంటారు, ఏదో సినిమాలో చెప్తాడు చూడండి, నా చిన్న ప్రతి దాంట్లో నువ్వే ఉన్నావు, నా జీవితంలో నేను లేను అనేటువంటి ఇప్పుడు కూడా నా నీ చేతుల్లోనే ఉంది ఉన్నది అన్నట్టుగా. అప్పుడు అతనికి ఆ సమాధానం దొరకపోతే అంతర్మదనం చెంది 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 ఇక ఎక్కడ కూడా నాకు సొల్యూషన్ దొరకదని తలబట్టుకుంటాడు. తలబట్టుకున్న తర్వాత నాకు ఇక నాకు సమస్యకు పరిష్కారం దొరకదు, నా లైఫ్ ఇలాగే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇంకెందుకు అనేటువంటి ఒక విత్తనం పడి ఒక్కొక్క సందర్భంలో యాడ్ అవుతుంటుంది. తినే దగ్గర అరే ఏం తిండేది, ఎట్లా తింటావు, చేతులు కాళ్ళు ఏంది శుభ్రంగా కడుక్కోవడం తెలియదా, ఏంటి మమ్మీతో అట్లా మాట్లాడుతున్నావు, బయట ఏంటి అలా ఉంటున్నావు, ప్రతి చోట క్వశ్చన్ మార్క్. అక్కడ వాళ్ళ మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ లోపల ఉన్న క్వశ్చన్స్ బర్న్ అవుతున్నాయి. దానికి తోడు ఈ యాజమాయిషి ఎక్కువగా వచ్చేసి, అంటే ఎక్కువ ఎట్లా ఉంటుందంటే సార్, ఇది ఎవరైతే ఎక్కువ ఆర్గానిక్ ఫుడ్ గురించి తినాలి అని ఆలోచిస్తుంటారో వాళ్ళు ఎక్కువగా దాని యొక్క సమస్యలు ఇరుక్కుపోతారు. ఇది బాగాలే, అది బాగాలే, అది అట్లా, ఇది ఇట్లా, టూ మెనీ థింగ్స్. అంటే ఓకే, అదంతా దాటింది ఇప్పుడు. అవన్నీ గమనించినా అది ఎక్కడికి దారి తీస్తుంది అంటారు? అదంతా అక్కడికి పోయే వరకల్లా ఏమవుతుందంటే, ఒకటి తనను తాను నిందించుకోవడం లేదా ఎదిరించడం, అవసరమైతే షాడిస్ట్గా మారి ఫైట్ చేయడం, లేదంటే తనను తాను క్లోజ్ చేసుకోవడం. ఆ సందర్భాలను ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు కాలేజీ ఉంది, వాడిని బుక్సే చూడమన్నాడు, వాడు చూసి అతనితో భరించి ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పుస్తకాన్ని వదిలిపెట్టి గోడ దూకి కింద పడ్డాడు, నా 5వ అంతస్తు మించి పిల్లాడు. అది అప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వాడు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ అప్పుడు ఎదుటి వాళ్ళు ఉన్న మీదకి వెళ్ళిపోతుంది. అవును, ఆ క్షణంలో ఒక టీచరో అవును ముందట ఎవరో ఒక వ్యక్తి ఉంటే వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేశారు అనే దాని మీదకి వెళ్తుంది. ఆ క్షణంలో ఎవరు ముందుంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అంతేగాని జర్నీ చేస్తుంది. వాడి లోపల ఎప్పటి నుంచో ఉంది, గమనించని విషయం ఆ రోజు జరిగింది అనేది గమనించట్లేదు. వా అటువంటి విషయాన్ని మనం గమనించి వాళ్ళని చేరదీసినట్టయితే అప్పుడు వాళ్ళు క్రమంగా దాంట్లోంచి బయటపడతారు. వండర్ఫుల్. ఇప్పుడు మీ అండర్స్టాండింగ్ చెప్పండి, జెనెటికల్గా వస్తుందా, పరంపరలో ఎక్కడో ఉన్నదనుకోండి, అది ఈ జనరేషన్కి వచ్చే అవకాశం ఉందంటారా మీ అండర్స్టాండింగ్? తల్లిదండ్రుల మానసిక స్థితి ఆ సందర్భంలో బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క మానసిక స్థితిలో ఆవేదన ఎక్కువగా ఉంటే, లోటుపాట్లు ఎక్కువ చూసుకుంటూ ఉంటే, తనకు తాను ఎక్కువగా అంతర్మదనం చెందుతూ ఉంటే, ఈ తండ్రి నుంచి వచ్చినటువంటి బీజం బలహీనంగా ఉంటే ఇవన్నీ బిడ్డ క్యారీ చేస్తాడు. బిడ్డ క్యారీ చేసి అప్పుడు అంటారు మొత్తం తల్లిలాగానే ఉన్నాడండి, ఒక్క విషయాన్ని తట్టుకోలేడు ఆ పిల్లాడు, చెప్తూ ఉంటారు. అట్లా తల్లిదండ్రుల నుంచి కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లికి అటువంటి గుణగణాలు ఉన్నప్పటికీ కూడా ఆ సందర్భంలో వాటిని పట్టించుకోకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నట్టయితే వాటిని ఓవర్కమ్ చేసి బయటికి రాగలుగుతారు. సొల్యూషన్ అయితే ఉంది. అందుకే చెప్తారు మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అని. వండర్ఫుల్గా చెప్పారు. వచ్చే అవకాశం అయితే ఉన్నది. మీరేమంటారు రాకేష్ గారు? సైంటిఫిక్ కూడా అయితే ప్రూవన్ అయింది. ఎట్లయితే ఇప్పుడు జెనెటికల్గా ఆరోగ్య సమస్యలు అయితే క్యారీ అవుతున్నాయో, మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎంత వీలైతే అంత ఎర్లీ స్టేజ్లో గమనించగలిగితే పేరెంట్స్ వాటిని చికిత్స ద్వారా లేదా మానసిక నిపుణుల యొక్క సలహాల ద్వారా అయినా కూడా వాటిని తొందరలోనే వాళ్ళు సమస్యలను తీవ్ర స్థాయికి పోకుండా కాపాడవచ్చు. ఇప్పుడు మామూలుగా కోపం రావడం అనేది అందరిలో జరుగుతుంది. ఓకే, మాట్లాడము, అల్లరి చేయడము అందరిలో జరుగుతుంది. కానీ ఎవరైతే ఇలా జెనెటికల్గా వచ్చిన వాళ్ళలో అవి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి. అది సరదాతత్వంగా ఉండాలి, ప్లేఫుల్గా ఉండాలి, అందరిలో కామన్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. కానీ ఇక్కడ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువైనప్పుడు ఇప్పుడు మనము పిల్లల్లో ADHD అనేది ఈ మధ్యలో బాగా ఎక్కువ చూస్తున్నాం. ఇంతకుముందు ఎక్కడండి ఇన్ని సెంటర్లు మానసిక పిల్లలుగా ఆ రకంగా పుట్టడం ఎక్కడ చూస్తున్నాం మనం? లేదు. ఈ మధ్యలో అలాంటి సెంటర్స్ సిటీలో ఎట్లయితే డెంటల్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, క్యాన్సర్ హాస్పిటల్ పెరుగుతున్నాయి లాగా ఈ మానసిక వైద్యుల యొక్క ఈ సెంటర్లు కూడా పెరుగుతున్నాయి. అక్కడికి లైన్లు కడుతున్నారు పిల్లలు తీసుకొని. సో అంటే జెనెటికల్గా వచ్చే అవకాశం అయితే ఉంది, ప్రూవ్డ్. ఇది మీరేమంటారు? జెనెటిక్గా కొన్ని జబ్బులు రీసెర్చ్ బేస్డే చెప్తున్నారు. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కిజోఫ్రీనియా అనుకోండి 15% ఉంటుంది, ఏడిహెచ్డి అనుకోండి 10% ఉండొచ్చు. అంటే వాళ్ళ డిఎన్ఏ నుంచే కదా, ఇప్పుడు ఏది ఉన్నా కానీ మనం మన పూర్వీకుల నుంచి మనం వస్తున్నాం. మీ ఇక్కడ తాత పోలిక ఉంది నీకు, తల్లిదండ్రులే కాకుండా పరంపర కూడా పరంపర నుంచి ట్రాన్స్ వస్తాయి, జనరేషనల్ కూడా ఉంటుంది. ఉంటుంది స్పిరిచువల్ గా మేము చెప్తూ ఉంటాం ట్రాన్స్ జనరేషనల్ హీలింగ్ అని. ఎస్ ఎస్. ఇప్పుడు తాతలాగా పనిచేస్తున్నావు, అమ్మమ్మలాగా సో ధైర్యంగా కొంతవరకు ఉందంటారు. ఉంటుంది, తప్పకుండా అంటే ఉంటుంది. మీరు ఎక్స్పర్ట్స్ గా చూశారు కాబట్టి. ఉమ్. సో ఇంకొక అల్టిమేట్ విషయం, చివరి పాయింట్ మనం డిస్కస్ చేయాలి ఏంటంటే, ఇప్పుడు వచ్చే శారీరక అనారోగ్యాలకు ఉమ్. మానసిక కారణమే ఎంత శాతం అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు హెల్త్ సమస్యలు ఏవైతే సైకోసోమాటిక్ డిసీజెస్ అని ఎట్లయితే డాక్టర్స్ ఓపెన్గా చెప్తున్నారో, దాంట్లో ఏజ్ గ్రూప్ని బట్టి, అంటే మనం ఎవో అల్డర్డ్ చూసుకుంటే మోర్ దెన్ 40% వరకు ఇవే సమస్యలు ఉన్నాయి. 40% మానసిక అనారోగ్యమే శారీరక అనారోగ్యాలకు దారితీస్తుంది. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. రీసెర్చ్ బేస్డ్ ఇది సొల్యూషన్ ఒకటి. ఒక పిల్లి మీద ఈ ప్రయోగం అనేది జర్మనీలో చేయడం జరిగింది. సో ఒక పిల్లికి ఏం చేస్తారంటే వాళ్ళు రెగ్యులర్గా భోజనం పెట్టడం చేసి అది ఎంతసేపట్లో అరిగిపోతుంది, దాని డైజెషన్ ఎంతసేపట్లో అవుతుంది అనే వాళ్ళు చూడడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు. సో ఒక గ్లాస్ కేజీలో దాన్ని పెట్టేసి దానికి ఒక ఫుడ్ ఇచ్చేసి ఒక 4 to 5 అవర్స్ లోపల కంటిన్యూస్గా ఒక 7 డేస్లో వాళ్ళు చెక్ చేస్తే యావరేజ్గా 4 to 5 అవర్స్లో దాని యొక్క డైజెషన్ పూర్తవుతుంది అని చెక్ చేశారు. సో దాని తర్వాత ఒకరోజు ఈ 7 డేస్ తర్వాత ఒకరోజు ఏం చేశారంటే ఫుడ్ పెట్టిన తర్వాత దానికి ఒక డాగ్ని, దాని కేజ్కి ముందట ఒక పెద్ద ఫ్యూరియస్ డాగ్ని పెట్టారు, గట్టిగా అరిచే డాగ్ని పెట్టడం. అది పెట్టగానే ఇమ్మీడియట్గా క్యాట్ భయపడడం పరిగెత్తడం చేసి చెక్ చేస్తే దీనిది అదే రోజు డైజెషన్, మరి ఇంతకుముందు చెక్ చేస్తే 4 to 5 అవర్స్లో డైజెషన్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేస్తే 8 అవర్స్ అయినా కూడా డైజెషన్ 20% అయింది. ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో ఇక్కడ ఏమైంది, ఇంపాక్ట్ పడ్డది ఇక్కడ. సో అది ఓన్లీ 20% జరిగింది. ఇప్పుడు డైజెషన్ జరగకపోతే మిగతా కార్యక్రమాల బాడీ అంతా కూడా ఎఫెక్ట్ పడుతుంటుంది కదా. అలానే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్లో కూడా మన ఆఫీస్ స్ట్రెస్ తీసుకోండి, ఎడ్యుకేషన్ స్ట్రెస్ తీసుకోండి, లేదా మ్యారిటల్ రిలేషన్ స్ట్రెస్ తీసుకోండి, ఏదైనా కూడా స్ట్రెస్. ఇప్పుడు ఒక పర్సన్కి ఒక స్ట్రెస్ లేదు, స్ట్రెస్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లికి ఒక కుక్కనే, ఇప్పుడు ఒక మనిషికి తీసుకుంటే అన్ని స్ట్రెస్గా తీసుకుంటున్నాడు. ఇలా ఒకదాని మీద రెగ్యులర్గా స్ట్రెస్ లోడ్ పెరుగుతున్న కొద్దీ ఇది మనకు నెక్స్ట్ లెవెల్కి దారితీస్తుంది. స్ట్రెస్ అంటున్నాం, దాని నుంచి యాంగ్జైటీ అంటున్నాం, డిప్రెషన్ అంటున్నాం, అన్నిటికీ మల్టిపుల్ దానికి దారితీస్తుంది. 40% అయితే ఏ అనారోగ్యం ఉందని వాళ్ళు అనుకొని బయట వెతుకుతూ వెళ్తున్నారో 40% వాళ్ళ అనారోగ్యం అంటే మానసిక అనారోగ్యమే. మానసికంగా సెడి చేసుకుంటే 40% జబ్బుల నుంచి బయటపడతారు అనేది మీ వాక్కు ద్వారా మనకు అర్థమైంది. మోర్ దెన్ 50% అనొచ్చు. యాక్చువల్గా 90% సైకోసోమా అనే చెప్తున్నారు. మానసికంగా వచ్చినాయి బాబు, 10% నీకు జెన్యూన్గా ఫిజికల్గా వచ్చినాయి అని చెప్తున్నారు. కానీ మీ అబ్జర్వేషన్ మీరు తీసుకున్నంత వరకు అద్భుతంగా చెప్పారు. మీరేమంటారు? అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మనసే మూల కారణం అనేది పెద్దలు యోగశాస్త్రంలో చెప్పబడింది. బయట ఎక్కువగా అనేది మనసే మాయా మృగం. అది అటువంటి మనస్సు ప్రభావం చేతనే సిస్టమ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, ఒకప్పుడేమో వృద్ధాప్యం వచ్చిన తర్వాత డిసీజ్ బయటపడుతుంది. ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు వృద్ధాప్యం రాకముందే డిసీజ్ బయటపడుతుంది. ఇప్పుడు వెంటనే కదా, వెంటనే ఇంకా దాని యొక్క మానసిక ఒత్తిడి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు రాకేష్ గారు ఎట్లా చెప్పారు, భోజనం చేసినప్పుడు ఆ డైజెషన్ సిస్టమ్ అనేది ఎప్పుడో డ్యామేజ్ అవ్వాల్సింది ఇది ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఉంది ఇప్పటికే. అంటే ప్రతిదీ కూడా సమస్యగానే భావిస్తుండడం వలన అన్ని రకాల అనారోగ్య సమస్యలు దీనికే ముడిపడి ఉన్నాయి. వండర్ఫుల్. కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఏ అనారోగ్యం ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు హైత్నాడ్ దగ్గర నుంచి మలక్పేట వరకు ఉన్నటువంటి మానసిక వికలాంగులు అంటే వాళ్ళకు మైండ్ లేదు, వాళ్ళు చెత్త కుప్పలో ఏరుకొని తింటారు, మళ్ళీ అడిగి పోతే ఆ స్నానాలు ఇవేమి ఉండవు, మెట్రో మధ్యలో పడుకుంటారు, వాళ్ళకు తిట్టింది అర్థం కాదు, మలమూత్రం వచ్చేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ తీసుకొని 60 మందిని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి, గడ్డం గొరిగించేసి, జుట్టు కట్ చేయించి, డ్రెస్సులు నీట్గా వేసి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే ఏ ఒక్కరికి ఏ అనారోగ్యం లేదు. వాళ్ళ వండర్ అయిపోయినారు, ఎట్లా ఇది, వీళ్ళకే జబ్బులు ఎక్కువ ఉండాలి, బీపీలు ఉండాలి, షుగర్లు ఉండాలి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి, వీళ్ళలో ఎందుకు లేవు? కారణం ఏంటంటే వాళ్ళ మనసు మీదకి వాళ్ళకి తెలియదు, అసలు మైండే లేదు.
మనసే లేదు కాబట్టి ఏది తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. తీసుకున్న ఆహారం ఎటువంటిది మళ్ళీ చెత్తకుప్పలో ఉన్న ఆహారం ఇక బ్యాక్టీరియాతో ఇవాళ ఆరోగ్యం గురించి వీడియోలు చూస్తే అది కదా అటువంటి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏం చెప్తుందంటే మనసు అనేది ప్రధానమైనటువంటిది. ఎలా ఉండాలి మనసు అంటే చిన్న విషయం చెప్తాను వినండి. మల్లెలా తెల్లగా మంచులా చల్లగా, మల్లెలా తెల్లగా మంచులా చల్లగా ఉండాలి మన మనసు, ఉంటేనే అది సొగసు, పాలకడలి జీవితం చేసుకో ప్రకాశితం, పాలకడలి జీవితం చేసుకో ప్రకాశితం, మనసు తెల్ల కాగితం వ్రాసుకో సుభాషితం. మనసు అనేది నిర్మలంగా ప్రశాంతంగా మల్లెపూలాగా చల్లగా ఉంచుకుంటే ఇది ఒక మంచి అందమైనటువంటి జీవితం. 84 లక్షల జీవరాశులకు భగవంతుడు చివరిచ్చేటువంటి జన్మ మానవ జన్మ ఉత్తమమైనది ఉన్నతమైనది అనేటువంటి జన్మని ఒక పాలకడలి జీవితంలా మార్చుకోవాలి అంటే అది మనసు మీదనే ఆధారపడింది. అప్పుడు ఒక సుభాషిత రత్నాల్లాగా మనసు మీద రాసుకుంటే జీవితం ఆనందమయం అవుతుంది. అంటే మీరు అల్టిమేట్ పరిష్కారం కూడా చెప్పేశారు. ఈ పరిష్కారం గురించి ఎన్ని రకాల పరిష్కారాలు ఉన్నాయో డీటెయిల్గా మాట్లాడబోతున్నాం మనం. సో మీరు చెప్పండి, ఇప్పుడు తను చెప్పారు కదా ఎంత శాతం మానసిక అనారోగ్యమే శారీరక అనారోగ్యాలకు మూలం? 40% పైగానే. మీ అబ్జర్వేషన్ మీ దగ్గర మీదే. ఎందుకు అంటే ఇప్పుడు మన ఆలోచనలు ఏం జరుగుతున్నాయి, అసలు మనం అన్నీ చూస్తున్నాము వింటున్నాము, అవన్నీ మనం ఎలా తీసుకుంటున్నాము, ఏ దృక్పథంతో తీసుకుంటున్నాం, మన యొక్క మైండ్లో మనం ఎలాంటి విషయాల్ని తీసుకొని పెట్టుకుంటున్నాము. అంటే ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఆ నెగిటివ్ థాట్ అంటే ఒక విషయాన్ని మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నామా నెగిటివ్గా ఆలోచిస్తున్నామా అంటే ఆ తీసుకునే విధానమే శరీరం మీద ఇంపాక్ట్ పడి రకరకాలుగా వస్తుంది. ఎస్. ఇప్పుడు నెగిటివ్ ఆలోచన అంటే అందరికి ఒకటే ఒక రకమైన నెగిటివ్ ఉండొచ్చు, కానీ దేని గురించి నెగిటివ్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఇప్పటికి కూడా ఇది మిస్టరీయే. ఇప్పుడు బ్రెయిన్ అందరికి ఒకటే, ఆలోచనలు అన్నీ ఒకటే, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎందుకు తీసుకుంటారు? మరి అందరూ ఒకటే తీసుకున్నారు, నెగిటివ్ అన్నాం, నెగిటివ్ అంతా ఒకటే కదా, మరి జబ్బుల్లో తేడాలు ఎందుకు వస్తున్నాయి? సో అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ జెనెటిక్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ జెనెటిక్ గా వాళ్ళకి ఏది ఎక్కువ ఉంది. మీ దగ్గరకు వస్తే ఏం సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు జనరల్ గా? వారేమో మల్లెలాగా మనసును పెట్టుకోమని చెప్పారు, వీరేమో ప్రశాంతంగా ఉండడం గురించి, వీరు వాళ్ళ పర్సనాలిటీని అర్థం చేసుకోవడం మీద రాకేష్ గారు చెప్తారు. మీరేం చెప్తారు మేడం? ఆలోచనే, నీ యొక్క ఆలోచన ఎలా ఉంటే ఆ ఆలోచన ప్రకారమే నీ ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకటి మనం గ్లాస్లో వాటర్ పట్టుకున్నాం, మనకు అది తెలుసు, ఎప్పుడు వింటూనే ఉంటాము. ఆ గ్లాస్లో వాటర్ చూపించి పిల్లల్ని అడిగితే ఒకళ్ళు అంటారు సగం వరకు వాటర్ ఉందంటారు, ఇంకొకరు ఏమంటారు అది ఆ సగం కూడా మాకు ఉపయోగపడే నీళ్లు, ఆ కొంచెం చాలు అన్నట్టుగా. అంటే పైన ఉన్న తక్కువ ఉన్న వాటర్ గురించి ఆలోచించరు. ఇప్పుడు ఒక పిల్లాడు 10 పనులు చేస్తే దాంట్లో 9 సక్సెస్ అయ్యి ఒక్కటే మంచి చేయలేదనుకోండి, ఫోకస్ దాని మీద ఉండదు కొంతమంది పిల్లలకి. అది మీకు చెప్పింది అర్థమైంది మేడం. ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, అలా ఉంటే మీరేమి ఇస్తారు? సొల్యూషన్ ఏంటి మీరు ఇచ్చేది? ఫస్ట్ మెడిటేషన్ చేయమంటాం. నీ యొక్క ఆలోచన గురించి మెడిటేషన్ అండ్ జర్నలింగ్, ఈ రెండు పిల్లలకి బాగా ఉపయోగపడతాయి. సూపర్, మంచి టెక్నిక్స్ ఉన్నాయి మేడం. ఇంకా నెక్స్ట్ మనం దీని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చివరగా మీ మెసేజ్ రాకేష్ గారు. ఎస్ సార్, ఇప్పుడు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మనము సమస్యని గుర్తించాలి అనేది నా మెసేజ్ సార్. ఉంది అనే సమస్యని గుర్తించాలి. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ అండ్ ఈ యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నాయి. మొబైల్ ద్వారా లేదా ఇన్ఫర్మేషన్ సునామీ జరుగుతున్నది. అన్నిటినీ శారీరకంగా మనకి మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, మంచి గాలి తీసుకుంటున్నాం, మంచి నీళ్ళు తీసుకుంటున్నాం, అన్నీ జాగ్రత్తగానే ఉన్నాయి. అయినా కూడా ఇంతకుముందు 100 సంవత్సరాల పైన జీవించే వాళ్ళు ఈ రోజుల్లో 30-40 సంవత్సరాలకే హార్ట్ అటాక్ రావడం పోవడం జరుగుతుందంటే దానికి కారణం ఈ రోజుల్లో అయితే 90% అది ఈ యొక్క మెంటల్ హెల్త్ సరిగా లేకపోవడమే. కాబట్టి దాని మీద అవగాహన పెంచుకోవాలి, దాన్ని ఓపెన్గా చర్చించాలి, దానిపైన ఈ రెమెడీస్ కూడా వాళ్ళందరూ కూడా తీసుకోవాలి అనేది నా పాయింట్. మనసు అనేది ఒక పదునైన కత్తి లాంటిది. కరెక్ట్గా ఉపయోగించుకుంటే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. దాన్ని మనం ఇంకొక కోణంలో చూస్తే అది మన జీవితాన్ని కబలించి వేస్తుంది.
ప్రతి విషయంలో ఒక పాజిటివ్ వేలో వెళ్ళి దీని వెనకాల అసలు కారణం ఏంటి, ఎందుకు జరిగింది అనేటువంటి మన ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఇందాక మేడం గారు చెప్పారు, 2 గ్లాసులు తీసుకొని రెండిట్లలో హాఫ్ వాటర్ పెడితే ఒక పిల్లవాడేమో సగం ఖాళీగా ఉందన్నాడు, ఇంకో పిల్లవాడేమో ఈ గ్లాస్ చూసి సగం నిండుగా ఉంది అన్నాడు. నిండుగా ఉన్నది అన్న దాంట్లో ఈ పిల్లాడేమో నిండుదనాన్ని చూస్తున్నాడు, ఆ ఖాళీగా ఉన్న దాంట్లో ఆ పిల్లగాడు లేనిదనాన్ని చూస్తున్నాడు. మనం నిండుదనంతో ప్రతిదీ అర్థం చేసుకునే పరిస్థితిలో ముందుకెళ్తున్నప్పుడు తప్పకుండా మనకు ఇది ఎందుకు ఉత్పన్నమైందనేది తెలుస్తుంది, దాన్ని అర్థం చేసుకోగలుగుతాం, దాని నుంచి బయటపడగలుగుతాం. సూపర్. మీ మెసేజ్ మేడం? ప్రతి ఒక్కరు హ్యాపీనెస్ మీద ఫోకస్ చేయాలంటారు. వావ్. హ్యాపీనెస్ మీద ఫోకస్ చేసినప్పుడు అన్ని మాయమైపోతాయి. చీకటి ఉందనే బదులు లైట్ వేస్తే ఆ హ్యాపీనెస్ రావాలంటే ఆలోచించే బదులు హ్యాపీనెస్. వండర్ఫుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా అద్భుతమైన విషయాలు, ద రూట్ కాజెస్తో సహా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎందుకు ఏర్పాటు చేసేవారు అంటే ఎన్నో యుద్ధాలు జరిగినప్పుడు మనం స్పిరిచువల్గా కూడా చదివాం. థిక్ నాట్ హ్యాంచ్ గారు వియత్నాంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్న సమయంలో వారు ఆ యుద్ధానికి నివారణగా ధ్యాన సాధన, ఎరుకతో జీవించడం గురించి మనకు చెప్పినట్టు మనం విన్నాం. సో ఆ యుద్ధాల ఇంపాక్టు ఏం జరిగింది అనేది WHO ద్వారా అది గమనించి ఏది సమస్య ఎక్కడ ఎక్కువ ఉంటే దాని మీద ఒక రోజుని, దాని మీద చర్చించే ఒక అవకాశాన్ని మనకు WHO అందిస్తూ వస్తుంది. సో మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం మానసిక అనారోగ్యం అంటే ఏంటి, దానికి ఎన్ని రకాల టూల్స్ ఉన్నాయి, ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఎలా ఉన్నారు, దాని ఏ వాటిల్లో ఎంతమంది ఎలా బయటపడుతున్నారు అనేది కనీసం ఈ సమయంలోనైనా తెలుసుకునే అవకాశం కోసం వస్తుందని తెలుసుకున్నాం. మానసిక అనారోగ్యం యొక్క లక్షణాలు ఎవరికి వారే తెలుసుకోవచ్చు. ఇంతకుముందు యాక్టివ్గా ఉన్న వ్యక్తి డల్గా ఉండడం, ఇంతకుముందు ఉత్సాహంగా చేసే పనిని ఎందుకులే అని నిరుత్సాహపడుతూ జనాల మధ్యలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడడం, వాళ్ళు గమనిస్తారు, వేరే వాళ్ళు కూడా గమనిస్తారు. అలా గమనించిన వెంటనే ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడడం, పిల్లలైతే తల్లిదండ్రులకు చెప్పడం, తల్లిదండ్రులకు పిల్లలు చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఓపికగా అంగీకరించి ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి, దగ్గు వస్తే, తుమ్ము వస్తే, జలుబు చేస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పట్టుకుపోయే మనం వాళ్ళు ఇవి చెప్పినప్పుడు కూడా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఆ జలుబు దగ్గు కూడా మూల కారణం మానసికంగానే ఉంటుందని చెప్తున్నారు మన మానసిక నిపుణులు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇవన్నీ ఎక్స్పర్ట్ చెప్పిన విషయాలన్నీ గమనిద్దాం. ఆ లక్షణాలు ఏంటో గమనిద్దాం. మీరు లక్షణాలు గమనించినప్పుడు వెంటనే మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళాలి. సైకాలజిస్ట్ అంటే మనస్సును చదివి ఎన్ని రకాలుగా వస్తుందో అవకాశాలు తెలుసుకొని కౌన్సిలింగ్ ద్వారా, అంటే మనమే గమనించిన విషయాలు ఒక ప్రశ్న అడిగి మన ద్వారా మనల్ని మనం తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఫెసిలిటేట్ని చేసేవారే కౌన్సిలర్. అన్ని ప్లేసుల్లో కౌన్సిలింగ్ అంటే, నిపుణులు అంటే ఇష్టపడుతున్నాం. సైకాలజిస్ట్ దగ్గరికి పోవాలంటే మా వాళ్ళకు పిచ్చి లేదు అంటే వాళ్ళు పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారా? పిచ్చి వాళ్ళను సరి చేయడానికే ఎంత పిచ్చెక్కి చదువుతారో నేను కూడా అందులో ఒకడిని. ఆ సైకాలజీ చదివి అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. కౌన్సిలింగ్ పెట్టి సెంటర్ పెట్టి నడపడం అంత ఈజీ కూడా కాదు మిత్రులారా. కాబట్టి మిత్రులారా, ఓవరాల్గా తెలుసుకున్నది మనకిప్పుడు వస్తున్న శారీరక జబ్బులకి మూలం మానసిక అనారోగ్యమే అనేది ఎంతోమంది చెప్తున్న సత్యం. కాబట్టి ఎన్నో టూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పర్ట్ చెప్పారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టూల్ ఇస్తారు. సో మరొక చర్చలో ఏమేమి పరిష్కారాలు ఉన్నాయి, ఎన్ని సాధనలు ఉన్నాయి అన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.